హరి ఓం. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయం కర్మయోగము. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటామండి. ఆ చేస్తున్నటువంటి పనిని భగవంతుడు కర్మ అన్నారు. మనము చేసేటటువంటి కర్మలలో ఏ కర్మ చేస్తే మనల్ని ఇంకొక శరీరం తీసుకోవడానికి కావలసిన విధంగా కర్మఫలం తయారవుతుంది. మనం చేసే కర్మలలో ఉన్న దోషాన్ని ఎలా పోగొట్టుకోగలం? దోషాలను పోగొట్టుకోవడానికి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే, మీరు ఎక్కడికో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ లోపటనే సర్వసాక్షిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి భగవంతుని ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకునే ప్రయత్నంలో మీరు చేసే కర్మ పరులకు ఉపకారము జరిగే విధంగా చేసి ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం భగవంతుడి ఖాతాలో వేయాలి. ఇక్కడ చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ప్రకాశించేది ఎవరు అంటే మనమందరం కూడా ప్రకాశిస్తున్నాం. ఇవాళ లోకంలో చూడండి, ఎవ్వరికి వాళ్ళు నేను అందంగా ఉండాలనుకుంటారు, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, నేను గొప్పగా ఉండాలనుకుంటారు. ఇలా అనుకోనటువంటి మనిషి ఈ లోకంలో ఉంటాడా? మరి ఎందుకండి అందరూ అలా ఎందుకు అనుకుంటారు? కారణం ఏమై ఉంటుంది అంటే, భగవంతుడు ఏమన్నాడు? నేను అందరిలో ప్రకాశిస్తున్నాను అన్నప్పుడు, భగవంతుడు అన్ని రూపాలలో నేనున్నానన్నప్పుడు, మరి భగవంతుడు ఎక్కడికక్కడ ఏం చేస్తుంటాడు? తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేసుకుంటుంటాడు. అంటే మనమందరము కూడా ఈశ్వర స్వరూపాలమనే సత్యం తెలిసినప్పుడు, నేను ఒక వ్యక్తి కంటే అధికంగా ఎందుకు ఉండాలి? అవతలి వ్యక్తి నాకంటే ఎందుకు తక్కువగా ఉండాలి? అతన్ని మించి నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేటటువంటి ఆలోచన మనకి ఎందుకు కలగాలి? అంటే మనమందరం సత్యస్వరూపులం కాబట్టి. మరి మన లోపల ఉన్న సత్యస్వరూపాన్ని తెలుసుకుంటే దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి మనమందరము కూడా భయపడమండి. ఫస్ట్ మనమందరం ఎందుకు భయపడుతుంటాం? నేను గొప్ప కులంలో పుట్టలేదు అని ముందు ఒక బెంగ, సంపదలు నాకు తక్కువగా ఉన్నాయనే ఒక బెంగ, బాగా చదవలేకపోతున్నానని పిల్లవాడు బెంగ పెట్టుకుంటాడు, తనకంటే క్లాసులో ఫస్ట్ వచ్చేవాడిని చూసి అసూయ పడుతూ ఈర్ష్య పడుతూ ఉంటాడు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? నాకంటే ఒకడు ముందున్నాడని, లేకపోతే వాడికంటే నేను తక్కువగా ఉన్నానన్నప్పుడు ఈర్ష్య అసూయలతో తనను తాను ఏం చేస్తున్నాడు? బాధ పెట్టుకుంటూ వేరొకరిని కూడా బాధ పెడుతున్నారు. ఇదంతా కూడా మనం అందరము తెలుసుకునేటటువంటి పరమ సత్యాలండి. మరి ఇన్ని పరమ సత్యాలు ఇన్ని ఉండగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? ఎందుకు మనకి ఈ మధ్య మరి ఇందులో ఉన్నటువంటి పొరపత్యాలు ఎందుకు అంటే, ఈ దేహమే నేను అనుకున్నప్పుడు
నేను మాత్రమే బాగుండాలి, వేరొకరు బాగుండకూడదు అనుకునేటటువంటి ఆలోచన మనకి కలుగుతుందంటే, మనకి భగవంతుడి జ్ఞానం లేదన్నట్టు గుర్తు. భగవంతుడిని ఇంకా ఎక్కడో దూరంగా చూస్తున్నాం కానీ, మన శరీరం లోపటే ఉన్నారని, ఆయనకు సంబంధించినటువంటి అనుభూతి ఇంకా కలగలేదని. చాలామంది శాస్త్రంలో చెప్పబడినట్టుగా భగవంతుడు అంతటా ఉన్నాడు, నా శరీరంలో కూడా ఉన్నారు. ఆయన ఉండటం వల్లే నేను బతుకున్నానని అంటున్నారు కానీ, ఆయనతో కూడి ఉంటున్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అనుభవాలు కూడా మనకుండాలి. ఆ అనుభవాలు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, భగవంతుడు ఉన్నాడంటాం. ఇప్పుడు మా తాతలు చాలా డబ్బు సంపాదించి పెట్టారు. ఆ డబ్బుని బంగారం చేసి పెట్టారనుకోండి. మా తల్లిదండ్రులు, మా తాతలు అందరూ చెప్తున్నారు. మన పూర్వీకులు మన ఇంట్లో చాలా బంగారపు నిధి దాచిపెట్టారట అని చెప్తున్నారు. ఇప్పుడు మన తాతలు అనుకున్నారు, మా ఇంట్లో బంగారు నిధి చాలా ఉంది, మేము ధనవంతులం. తర్వాత మన తల్లిదండ్రులు అనుకున్నారు, మన ఇంట్లో బంగారు నిధి ఉందంట అనుకున్నారు. మన దగ్గరకొచ్చింది, మా ఇంట్లో బంగారు నిధి ఉంది అంటున్నారు. కానీ కుటుంబంలో ఏ కష్టాలు తీరట్లేదు. ఇంట్లో బంగారపు నిధి ఉంటే, మనకి కుటుంబంలో గొప్ప గొప్ప ఐశ్వర్యాలన్నీ మన ఇంట్లో ఉండాలి. నిధి ఉంది కానీ తవ్వడం రాలేదండి మనందరికీ కూడా. మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా మనకి ఆ నిధిని తవ్వి, ఆ నిధిని మనం ఐశ్వర్య రూపంలోకి తెచ్చుకోవడంలో మనం ఏం చేశాం? సరైనటువంటి కర్మ చెయ్యలేదు. అంటే సరిగ్గా మనం ఏం చేయలేదు అంటే, దానిని తవ్వే ప్రయత్నాలు చెయ్యలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు గనక మనం చేస్తే, ఆ నిధిని గనక మనం త్రవ్వి తీస్తే, మన తాతలు, మన తండ్రులు అనుభవించలేనటువంటి గొప్పదైన సుఖాన్ని మనం అనుభవించవచ్చు. అందుకని ఏం చేయాలి? వాళ్ళు చెయ్యంది మనం చేసేదేంటి? ప్రయత్నము. అందరూ కూడా ఏమంటున్నారు? భగవంతుడు అంతటా ఉన్నారంటున్నారు. మరి ఉన్న భగవంతుడిని వెలికి తీసే ప్రయత్నాలు చెయ్యాలి కదా! మరి చెయ్యాలంటే నీకేం రావాలి? ఆత్మానాత్మ వివేకం కలగాలి. ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ అనాత్మ అని కృష్ణ పరమాత్మ భగవద్గీత జ్ఞానాన్ని బోధించగానే చెప్పారు. ఈ శరీరంలో ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆత్మయే శాశ్వతము. యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులు మరణించినప్పటికీ కూడా మరణించకుండా ఉండేటటువంటి ఏకైక సత్య వస్తువు ఏంటండి? ఆత్మ వస్తువు. అంటే మనమందరము కూడా ఎప్పటికీ మరణించమండి. ఈ శరీరం రాకపూర్వము మనం బ్రతికే ఉన్నాం. ఈ శరీరంతో ఉన్నప్పుడు బ్రతికి ఉంటాం. ఈ శరీరం మరణించిన తర్వాత కూడా మనం బ్రతికే ఉంటామని మనం అందరము కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఇప్పుడేంటి మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని అర్జునుడు భగవంతుడిని అడిగాడనమాట. ఏంటయ్యా ఇప్పుడు మేమందరం ఆత్మలు అనుకుంటున్నాం. కానీ ఈ దేహ సంబంధమైన విషయాలు చేయకుండా ఉంటే సరిపోతుందా? సన్యాసం తీసుకోగలమా? తీసుకోలేం. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు సన్యాసం తీసుకుంటే నా కుటుంబం వీధిన పడుతుంది. మరి నేను సన్యాసం తీసుకోకుండా నేను ఈ సంసారమునందుండి నన్ను నేను విడిపించుకోవడంలో నేనెలా ప్రవర్తించాలి? అందరూ అంటారు నిష్కామ కర్మ చెయ్యండి అంటారు. మరి నిష్కామ కర్మ చెయ్యడంలో ప్రతి ఒక్క పనిలో ఎవరు మెలకువలు చెప్తారు? గీతాచార్యుల వారంటున్నారు, నేను చెప్తాను మీకు అంటున్నాడు. ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చెయ్యమంటే ఎంత చక్కగా చెప్తున్నారు. మీరు సంపాదించుకున్న దానిని కొంత భాగము దైవ సంబంధమైన కార్యాలకు ఉపయోగించండి అన్నారు. అది మీ యొక్క శ్రేయస్సు అని చెప్పారండి. 3వ అధ్యాయంలోనే ఈ వివరణ అంతా ఉంది. అంటే మీరు ఇంత సంపద సంపాదించడానికి మూలం మీకు ఏం చేశారు భగవంతుడు? మీ ఇంటి దేవతలను ఏర్పాటు చేశారు. ఇంటి దేవతలను ఏర్పాటు చేస్తే ఆ ఇంటి దేవతలు మనకేం చేస్తున్నారు? మనం కోరుకున్న కోరికలను తీరుస్తున్నారు. ఆ కోరికలు తీర్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దేవతా స్వరూపంగా ఉన్నటువంటి వారికి మనం ఏం చేస్తాం? పూజాది ద్రవ్యాలతో వాళ్ళకి మనం మంచి సమర్పణ చేస్తామండి. అంటే మంచి ఫలాలను సమర్పణ చేస్తాం. అంతేనా? అంటే భగవంతుడు ఏమన్నారు?
దైవ సంబంధమైన కార్యం అంటే కేవలం మీ ఇంట్లో ఉన్న దేవతకి పరమాన్నం, పులిహోర చేసి 4 నారికేళాలు కొబ్బరికాయలు కొడితే సరిపోదు. భగవంతుడు ఇచ్చిన దానిని ఇంట్లో ఉన్న దేవతకు సమర్పణ చేయడంతో పాటు ఇంకా ఎవరెవరికివ్వాలి? ఎవరెవరైతే బీదలుంటారో, దరిద్ర నారాయణులుంటారో వాళ్ళకు మీరు కొంత దానం చెయ్యవలసి ఉంటుంది. మనందరికీ తెలుసండి. ఇప్పుడు మనం వ్యవసాయం చేసి ఏదో ఒక ధాన్యం పండించామనుకోండి. పండిస్తే అక్కడికి పొలంలో మనం ధాన్యాన్ని మనం ఏం చేసాం రాశిగా పోసామనుకోండి. ఎంతమందికి మనం ఈ దానాన్ని ఇస్తాం? మొదట ఏం చేస్తామంటే ఆడపిల్ల గంప ముంచుకుంటుంది అంటారు. అంటే ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డకు కొంత ఇవ్వాలి అంటారు. తర్వాత ఇంకా ఎన్ని రకాలైనటువంటి వాళ్ళొస్తారు? ఏమంటారు? మరి గంగిరెద్దుల వాళ్ళొస్తారు, భిక్షాటన చేసేటటువంటి వాళ్ళొస్తారు, ఇంకా ఎవరెవరు వస్తారు? మరి హరి సంకీర్తనలు చెప్పుకునేటటువంటి వాళ్ళొస్తారు. మరి ఇలా చాలా మంది జంగమయ్యలు అని చెప్పి చాలా మంది వస్తారండి. ఉన్న దాంట్లోనే వాళ్ళకు పండిన పంటలోనే ఎంతో కొంత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. చిన్న రాశి ఉన్న వాళ్ళు కొంచెం ఇస్తారు. కొంచెం పెద్ద రాశి ఉన్న వాళ్ళు వాళ్ళకు పడిన పంటను బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి పంచుతారు. ఇక్కడ అర్థమవుతుందా అండి? అంటే కొంతమందికి పెద్ద రాశి ఉన్నా కొంచెమే పంచుతారు. కొంతమందికి చిన్న రాశి ఉన్నా ఉన్న దానిలోనే చాలా గొప్పగా వాళ్ళు దానం చేస్తారు. పెద్ద రాశి ఉండి కొద్దిగా దానం చేశారనుకోండి, ఆ దానం తీసుకుని వెళ్ళేవాడు తిట్టిపోతాడు. చిన్న రాశి ఉన్నా వాడు మంచిగా వాడికి సరిపోని పుష్కలంగా ఇచ్చాడనుకోండి, అబ్బా ఆయనకు పండిందే కొంచెం అండి, అలా పండినా గాని మాకు ఇంత ఇచ్చాడంటే ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆయనకు చేసిన ఆశీర్వాదం ఎంతుంది అంటే, మనం అనుకుంటాం అబ్బా వీడు పొగడగానే ఇక మా పంట మారిపోతుందా అని చెప్పేసి మాట్లాడతారు. అందరిలో పరమాత్మ ఉన్నారన్నప్పుడు ఆ పరమాత్మయే మనస్ఫూర్తిగా ఆశీర్వదించారన్నప్పుడు బండ్లు ఓడలు కాకుండా ఉంటాయి. అందుకే ముందు మనం ఎవరిని నమ్మాలి? భగవంతుడిని నమ్మాలి. భగవంతుడు ఉన్నాడని, భగవంతుడే అన్ని రూపాలలో ఉన్నారని, ఏ ఒక్క రూపం సామాన్యమైనది కాదని, అన్ని రూపాలు గొప్పవే అని ఈ జ్ఞానం మనకు ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విధంగా గనక మన జీవన విధానాన్ని మలుచుకుంటే ఏమవుతుంది? మనం పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి శ్రేయస్సును పొందుతాం. ఫస్ట్ ఇంకా పొందలేదండి. భగవంతుడిని పొందడానికి మనం ఏం చేయాలి? చేసే కర్మలను నిష్కామంగా అంటే ఫలితాన్ని కోరకుండా వీళ్లకు మనం దానము చెయ్యవలసినదే అని చెప్పి దానం చెయ్యాలి. ఇంతకు ముందే చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తానండి. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అంటారు, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కృష్ణ పరమాత్మ స్వయాన పలికిన మాటలు. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా మీరు చెయ్యవలసిన కర్తవ్యములు. ఇప్పుడు మీ అబ్బాయికి బర్త్డే ఉందని ఒక సైకిల్ కొన్నారండి. ఇప్పుడు సైకిల్ కొన్నాను అని ఊరు మొత్తం చెప్తారా? చెప్పరు. ఎందుకు? నా పిల్లవాడికి నేను సైకిల్ కొనిచ్చుకుంటే మరి అందరికీ చెప్పుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొడుకుకి సైకిల్ ఇచ్చి మనం ఎంతో సంతోషపడతాం. మరి ఎవరైనా అడుగుతారు, మీ అబ్బాయికి సైకిల్ కొన్నారని కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని పక్కింటి వాళ్ళంటే, ఏమో అమ్మా వాడికి అవసరం ఉంటుంది అని చెప్పేసి కొన్నాము అంటాం. అంటే చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు మనం వేరొకరికి దానం చేస్తే నేనింత దానం చేశానని చెప్పుకోవలసిన అవసరం ఏంటి? ఇది కూడా మీ యొక్క కర్తవ్యం లాగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనము తత్, త్వం అనేటటువంటి 2 విషయాలు మన దేహమునందు ఉన్నాయి. తత్ అంటే పరమాత్మ, ఈ దేహం లోపట ఉన్నటువంటి మనం. త్వం అంటే నీవు, అంటే ఈ శరీరం అంటే. అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ అనాత్మలు, అంటే నశించిపోయేవి. యదృశ్యం తన్నశ్యం అంటారు కదా. కంటికి కనపడుతున్నవన్నీ నశించిపోతాయి. మరి కంటికి కనపడినటువంటి దృక్స్వరూపంగా ఉన్న ఆత్మ బ్రతికే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కంటికి కనిపించే విషయాలలో మనం ఏదైనా దానం చేస్తే, అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఎంతటి
అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఏదైనా గొప్ప గొప్ప ఫంక్షన్‌లు చేసుకున్నా, ఏది చేసుకున్నా మనం ఏం చేస్తాం? ఇది మా యొక్క కర్తవ్యం. ఇప్పుడు పిల్లలకి పుట్టినరోజులు ఇలాంటివి రకరకాల పండుగలు చేస్తాం గదండీ! ఇవన్నీ మా యొక్క బాధ్యత అనుకోని చేస్తారు. అది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక రూపాయి బిళ్ళకు బొమ్మ, బొరుసు 2 ఉన్నాయి గదా! మరి ఈ బొమ్మ అంటే ఈ శరీరానికి సంబంధించిన కుటుంబం అండి. తర్వాత బొరుసు అంటే లోపటున్న ఆత్మ అంటే మనం. మరి ఇప్పుడు ఈ బొమ్మకు సంబంధించి దేహానికి సంబంధించిన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నాం. కానీ లోపట ఉన్నటువంటి ఆత్మను విడిపించే ప్రయత్నంగా నువ్వు ఇతరులకు ఏమైనా దానం జేస్తున్నావా? అంటే ఇతరులకు పెట్టేది మనకేమనిపిస్తుందంటే లోభగుణం చేత, అయ్యో! నేను ఈ సంపదని గనక ఎవరికో దానం చేస్తే, మరి నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేనేమైనా అన్యాయం చేసిన వాడినవుతానేమోనని ఏం ఆలోచిస్తాం మనం? దానం చేసేటటువంటి ఏమంటారు? ఆ క్వాంటిటీని తగ్గిస్తామండి. దానము ఇప్పుడు మనకు బాగా పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి బాగా దానం చేసి ఉన్న దాంట్లో ఎక్కువ దానం చేసే అలవాటుంటే మన మనస్సు ఏమంటుంది? కాస్త దానాలు చేసేటటువంటి ఆలోచన తగ్గించుకో, తగ్గించుకో. ఎందుకంటే నీ మీద ఆధారపడ్డ భార్యాబిడ్డల యొక్క క్షేమము చాలా ముఖ్యమైంది. ఈ దాన ధర్మాలు తగ్గించు, తగ్గించు అంటది. ఎందుకు? మనసెప్పుడూ దేహ సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తుంది. మరి మన మనస్సుకు నువ్వు ఈ శరీరానికి సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నావు. ఈ శరీరం పడిపోయిన తర్వాత నువ్వెవరి గురించి ఆలోచిస్తావని మనసుకు రోజు నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా ట్రైనింగ్ రోజు ఇస్తే మన మనస్సు ఏం చేస్తుంది? నెమ్మదిగా తన యొక్క స్వస్థలం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తుందన్నమాట. స్వస్థలం గురించి అంటే నేనెక్కడి నుంచి పుట్టాను? అసలు నన్నెవరు పుట్టించారు? నేను ఎవరి వలన శక్తివంతంగా ఉంటాను? నేను ఆలోచించడానికి కావలసిన తెలివితేటలు నాకెవరిస్తున్నారు? అని మనస్సు ఆలోచించడం ప్రారంభించినప్పుడు మనస్సు ఏం చేస్తుంది? దేహ సంబంధమైన విషయాలోచన మానేసి లోపట ఉన్న ఆత్మను ఉద్ధరించేందుకు నిరంతరం భగవంతుడి నామం పట్టుకొని నిరంతరం స్మరణ చేస్తుంది. ఎవరికైనా దానం చెయ్యాలన్నా, ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలన్నా, ఎవరికైనా చిన్న సహాయం చెయ్యాలన్నా మనస్సు నిలవనివ్వదండి. ఇప్పుడు మామూలుగా మన మనసు ఎప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది కాబట్టి రేపు మనం ఒక పండుగ లేదా ఒక ఫంక్షన్‌కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, మనసు ఎంతో అలజడిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం? వాళ్ళ ఇంటికెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం బట్టలు వేసుకోవాలి? ఎలా వెళ్ళాలి? అందరికంటే గొప్పగా ఉండాలి. ఇలా ఆలోచిస్తుంది అజ్ఞాని యొక్క మనస్సు. జ్ఞానవంతుడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, రేపు దేవాలయంలో ఒక విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందనుకో. ఇప్పుడు జ్ఞాని మనసు ఎలా ఉంటుందంటే, నేను అందరికంటే ముందు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పనులలో నా వంతు సహాయం నేను చెయ్యాలి. అంటే ప్రతి సేవకు సంబంధించిన పనిలో నేనుండాలని అనుక్షణం అతని యొక్క మనస్సు పరిగెడుతుంది. అంటే మన మనస్సుని ఇక్కడ ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. నీ మనసు మరి దేహ సంబంధమైనటువంటి మరి ఏదో శుభకార్యాలయందు నువ్వు నీ మనసు పరిగెడుతుందా? లేకపోతే పరులకు ఉపకారం జరిగేటటువంటి పనుల వైపు వెళ్తుందా? ఇంకొక మాట. భగవంతుడి జ్ఞానము అధికంగా ఉన్నవారు ఏం చేస్తారంటే, దేహ సంబంధమైన శుభకార్యాలకు, అశుభకార్యాలకు వెళ్ళినా, శుభకార్యంలో ప్రతి పనిలో వాళ్ళే ఉంటారు. అశుభ కార్యంలో ప్రతి పనిలో వాళ్ళే ఉంటారు. చూడండి, సేవలో వాళ్ళుంటున్నారు. కేవలం అటెండెన్స్ కాదు. వెళ్ళామా, కనపడ్డామా, వచ్చామా కాదు. ఒకరింట్లో శుభకార్యం జరుగుతుందంటే ఆ శుభకార్యం మొదలు నుంచి చివరి వరకు ఉండి వాళ్ళొచ్చేస్తారు. ఏదో పేరు కోసం కాదు. భగవంతుడు నన్నేం చేయమన్నాడు? అక్కడ నీకు చేతనైనటువంటి పనిని నీకు చెయ్యమని పరమాత్మ అప్పచెప్పారని అక్కడ కూడా వాళ్ళు జ్ఞానులు ఎలా ఉన్నారు? సేవ చేయడంలో ముందుకున్నారు. అంటే మనం నేర్చుకోవాలా. మనం ఒక శుభకార్యానికి వెళ్ళినా, అశుభ కార్యానికి వెళ్ళినా అక్కడ మనం ఎవరికో ఒకరికి కొంత ఉపశాంతి కలిగించే విధంగా నువ్వు సేవ చేసి రావడం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు చూడండి, దేహ సంబంధమైన కార్యాలతోనే పరిగెడుతున్నాం. కానీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం, అంటే ఈ దేహం నుంచి ఆత్మను విడిపించేందుకు
మనం ఏం చేస్తున్నాం? పరులకు సేవ చేసేటటువంటి కార్యాన్ని చేయడంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే ఎంత గొప్ప మరి జ్ఞానం అండి. అంటే మనకి చూడండి, మనం ఒక శుభకార్యంలోనూ, అశుభకార్యంలోనూ, దైవ కార్యంలోనూ ఎక్కడైనా ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? లోపట ఉన్న జీవుడిని విడిపించే ప్రయత్నంగానే మనం ముందుకు పోవాలి కానీ, జీవుడిని బంధించడం అంటే ఏదో వెళ్ళాలంటే వెళ్ళామండి, వచ్చామండి కాదు. నీ రోజుని నువ్వు ఎలా పరిపూర్ణం చేస్తావు? ఇవాళ ఈ శరీరంతో నువ్వు ఎంత మందికి ఉపయోగపడ్డావు? ఉపయోగపడటము అంటే మనం ఏం చేయాలి? మన వలన ఎవరికో ఒకరికి ఉపకారం జరగాలి. ఉపకారంలో కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర విహిత కర్మను మాత్రమే చెయ్యాలి. అశాస్త్ర విహితమైన కర్మలు చేయకూడదు. శాస్త్రం అంగీకరించిన కర్మలు చెయ్యాలి అంటే శరీరము, మనస్సు, వాక్కు పవిత్రంగా ఉండాలి. అపవిత్రతతో కూడిన పనులు చేసి నేను చాలా ఉపకారం చేశానని ఎవరూ భ్రమపడకూడదు. శాస్త్రం అంగీకరించడంలో మనస్సు, శరీరము, వాక్కు పవిత్రతను దాటిపోకూడదండి మనం. పవిత్రతను గనక దాటాము అంటే మాత్రం మళ్ళీ ఘోరమైన నీచమైన జన్మలలోకి వెళ్ళిపోతాం. చాలా మంది శాస్త్రాలను ఏం చేస్తారంటే, భగవంతుడు చెప్పాడు శరీరము, మనస్సు, వాక్కు ఎవరికో ఒకరికి ఉపయోగపడితే చాలని చెప్పేసి వ్యర్థమైన, అనవసరమైన, పనికిరాని వ్యవహారాల కోసం ఎవరు వినియోగించకూడదండి. పవిత్రత అందుకే శాస్త్రం తెలియాలి. పవిత్రత లేకుండా నువ్వు చేసిన ఏ కార్యము కూడా భగవంతుని యొక్క పాదాన్ని తాకదు. భగవంతుని యొక్క పాదాన్ని తాకాలి అంటే నీ శరీరం పవిత్రంగా ఉండాలి. నీ మనసు పవిత్రంగా ఉండాలి. వేరొకరి గురించినటువంటి అశ్లీలమైనటువంటి, అపవిత్రమైనటువంటి ఆలోచనలు నీ మనసులో ఉన్నా నువ్వు భగవంతుడికి దూరం అవుతావు. అందరిలో భగవంతుడు ఉన్నాడన్నప్పుడు అందరి యొక్క మేలును మాత్రమే కోరుకోవాలి. మన యొక్క కోపం ఎలా ఉండాలి అంటే, ఉత్తముల యొక్క కోపము ఉత్తమేతు క్షణమేవ అంటారు. అంటే క్షణం మాత్రమే ఉండాలి. కోపం వస్తుందండి ఎవరికైనా. ఆ కోపము క్షణమే ఉండాలి. మరి మధ్యముల యొక్క కోపం ఎలా ఉంటుంది అంటే, మధ్యమేతు గటికా ద్వయం అంటారు. అంటే మధ్యముల యొక్క కోపము అంటే వాళ్ళకి కోపం వస్తుంది. కానీ వాళ్ళ యొక్క కోపం ఎలా ఉంటుంది అంటే, ఒక పలక మీద రాసినటువంటి అక్షరాలు ఎంతసేపు ఉంటాయో అంతసేపు మాత్రం కోపం ఉంటుంది. ఏదో ఒక గంట 2 గంటలు కోపం ఉంటుంది, తర్వాత ఉండదు. తర్వాత అధమేతు, అధముల యొక్క కోపము ఎలా ఉంటుంది అనంటే, మరి వీళ్ళది అహోరాత్రం. అంటే ఒక రాత్రి ఒక పగలు 24 గంటలు ఉంటుందట. వాళ్ళు చాలా అధములట. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. నీచేతు జీవితాంతం అంటారు. నీచుల యొక్క కోపము ఈ జన్మకి, వచ్చే జన్మకి కూడా మరి దాన్ని ఏం చేస్తారు? మోసుకొని వెళ్తారు. అంటే మన యొక్క కోపాన్ని మనం ఎంతసేపు మనం దాన్ని స్టోర్ చేస్తున్నాము, మనం అంటే దాన్ని మోస్తున్నాం. ఇప్పుడు వీటిని మొయ్యాలంటే, ఇప్పుడు మనం తల మీద ఒక బస్తా పెట్టుకున్నామండి. ఆ బస్తాని ఎప్పుడెప్పుడు దించుదామా అని చెప్పేసి మనం ఆరాటపడుతుంటాం కదా. ఎందుకంటే అది బరువు అవుతుంది. మన యొక్క కోపాన్ని కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆ కోపాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు దించేసే ప్రయత్నం చేయాలి. కోపం వస్తుంది ఖచ్చితంగా. దేహానికి సంబంధించి ఎన్నో బరువులు మొయ్యాలి కదండి మనం. ఆ బరువులన్నింటితో పాటుగా కోపం అనే బరువును కూడా మొయ్యాలి. ఎందుకంటే మనకు నచ్చని పనులు చేసినప్పుడు కోపం వస్తుంది. ఈ కోపాన్ని కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడెప్పుడు కింద పడేద్దామా అని చెప్పేసి మనం కోపాన్ని దించుకునేటటువంటి ప్రయత్నంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ భగవంతుడు మనకి ఏం చేస్తాడంటే, నీకు ఆ బరువుని దించేయాలి. అయ్యో నాకు కోపం వస్తుంది, కోపం వచ్చింది, ఈ కోపాన్ని నేను ఎక్కువసేపు మోయడం వల్ల ఎవరికో ఒకరికి ప్రమాదము, కాబట్టి ఈ కోపాన్ని నేను ఎప్పటికప్పుడు దించేయాలని ఆ భగవంతుడి నామం పలుకుతున్నారనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు? మొదట మీ యొక్క కోపము ఒక రాత్రి పగలు ఉండేదనుకోండి, దాన్ని ఏం చేస్తాడు? గటికాద్వయం, ఒక పలక మీద ఉన్న అక్షరాలలాగా తీసుకొస్తారు. తర్వాత నెమ్మదిగా భగవంతుడు ఏం చేస్తారు? ఒక క్షణము అలా కోపం ఉండి తర్వాత మాయమైపోయేలాగా భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తాడు. భగవంతుడి యొక్క జ్ఞానము మనం నిరంతరం తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు చేసే మేలు చూడండి. మొదట ఎక్కువసేపు కోపం ఉండేది. ఇంతకుముందు మనకు ఒక వారం రోజులు కోపాన్ని మనం అలాగే మోసుకుంటూ ఉన్నామనుకోండి, అంటే ఎవరైనా నన్ను తిట్టారండి, తిట్టిన వాళ్ళని నేను ఏం చేస్తాను?
ఒక వారం రోజులు గుర్తుపెట్టుకునే అలవాటు ఉందనుకోండి. దాని భగవంతుడిని యొక్క నామాన్ని పలుకుతూ భగవంతుడు చెప్పిన విధంగా ఇతరులకు ఎంతో కొంత ఉపకారం చేస్తుంటే దాన్ని ఒక రేయింబగళ్ళు ఉంచుతాడు. ఇంకా మనం భగవంతుడు చెప్పిన సాధన చేస్తుంటే దాన్నేం చేస్తాడు? ఆయన పలక మీద రాసినటువంటి అక్షరాలలాగా ఓ 2 గంటలో, 3 గంటలో కోపముండి తర్వాత మర్చిపోయేలాగా చేస్తాడు. ఇంకా గొప్పగా సాధన చేస్తూ పరమాత్మ చెప్పిన ప్రతి సత్యాన్ని కూడా మనం ఆచరించే ప్రయత్నం చేస్తున్నామనుకోండి, అప్పుడు నీ కోపం కూడా కాసేపు సముద్రంలో రాసిన అక్షరాలు అంటే నీటి మీద రాసిన అక్షరాలు ఎంతసేపు ఉంటాయో, అంతసేపు మాత్రమే మన కోపం ఉండి, అప్పటికప్పుడు గట్టిగా అరుస్తాం. కానీ తర్వాత ఆ కోపానికి సంబంధించిన ఏ విషయం మన మనసులో ఉండదనుకోండి, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉందన్నమాట. అంటే కోపం ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నామంటే ఎవరికి దగ్గరవుతున్నాం? నరకం నుంచి దూరమైపోయి పరమాత్మకు దగ్గరవుతున్నాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటారు. అంటే మీరు నరకానికి పోవడానికి 3 విషయాలున్నాయ్యా గుర్తుపెట్టుకోండి. కామము, క్రోధము, లోభము. అంటే ఇప్పుడు నీకు కోపం నుంచి నువ్వు బయటపడుతున్నావంటే నువ్వు నరక ద్వారం నుంచి బయటపడుతున్నావు. నరకంలో నుంచి నరకానికి వెళ్ళేటటువంటి ఆ ఆ పర్మిషన్స్ అన్ని ఏం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు పరమాత్మ. ఎక్కడికి వెళ్తావు నువ్వు? భగవంతుడి సాన్నిధ్యానికే చేరుతున్నావు. కోపం లేదు అంటే నీ కోరికలు లేవు కాబట్టే కోపం లేదు. ఇంకా ఉన్నదంతా నేనే అనుభవించాలనుకుంటే లోభం వస్తుంది. ఈ ఉన్నదంతా ఈశ్వరుడు ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వమంటున్నారో ఆయన చెప్పిన విధంగా ఖర్చు చేద్దామని భగవంతుడి మీద భారం వేసి మనం భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తుంటే లోభగుణం కూడా భగవంతుడు నెమ్మదిగా తీసేస్తాడు. మొదట ఒక్క ముద్ద అన్నం కాకులకు పెట్టడం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 కాకులు వచ్చి తింటున్నాయి. ఆ కాకుల యొక్క ఆర్తి చూసినప్పుడు మన మనస్సులో అయ్యో ఇవి ఎంత ఆకలితో ఉన్నాయో అని చెప్పేసి ఒక్క ముద్ద సరిపోవట్లేదేమో అని 2 ముద్దలు పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ 2 కాకులకు 2 పిచ్చుకలు వచ్చాయనుకోండి. ఆ పిచ్చుకలు, కాకులు కలిసి ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకు సంతోషం కలిగిందనుకోండి. ఆ కలిగిన సంతోషంతో 2 ముద్దలకు బదులుగా ఇంకాస్త ఇంకో పిరికెడు పెట్టే అలవాటు చేసుకున్నారు. అంటే కనీసం కొన్నింటికైనా నువ్వు తినే ఆహారంలో కొన్నింటికైనా ఆహారాన్ని ఇచ్చి వాటి యొక్క ఆకలిని తీరుస్తున్నారంటే కొన్ని ప్రాణుల రూపంలో ఉన్న భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? వాటి యొక్క ఆకలి తీరుస్తున్నామంటే పరమాత్మకు భోజనం పెడుతున్నాం. ఇలా పెట్టడంలో మనకి ఔదార్యం పెరిగి మనం పెట్టడంలో గనక చాలా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, మన లోపట ఉన్నటువంటి లోభగుణం కూడా ఏమవుతుంది? పోతుందండి. లోభగుణాన్ని పోవాలంటే ముందు ఒక్కటి ఇవ్వటం నేర్పించాలి. ఆ ఒక్కటి ఏమవుతుంది? ఒక్కటి 10 అవుతుంది. ఆ 10 అయితే ఏమవుతుంది? చాలా మంది ఏమంటారు? ఏముంది పెట్టగా ఆస్తులు పోతాయి అంటారు. ఆస్తులు పోతున్నాయి అనుకుంటున్నావు కానీ నీ యొక్క శ్రేయస్సుకు కావలసినటువంటి అంటే జీవుణ్ణి దేహబంధాలలో నుంచి విడిపించి నువ్వు పరమాత్మను చేరడానికి కావలసిన గొప్ప స్థాయిని పొందుతున్నావు. ఇక్కడ నీకు ఖర్చవుతున్నట్టుగా కనపడుతుంది కానీ ఆ ఖర్చు ఏమవుతుంది? ఇక్కడ జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. దేహబంధంలోంచి త్రిగుణాల మాయలో నుంచి ఏం చేస్తుంది? పటాపంచలు చేసేస్తుంది. జీవుడు విడిపించబడాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఏం చేయాలి? నీ యొక్క శ్రేయస్సు కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. శ్రేయస్సు ఖచ్చితంగా నిర్వహిస్తామండి. కుటుంబానికి సంబంధించి అవసరాలు తీర్చుకోవడంలో ఎవరైనా ముందుంటారు. కానీ లోపటున్న జీవుణ్ణి ధనవంతుడైనా దరిద్రుడైనా అసలు లోపటున్న జీవుడు బంధించబడ్డాడని ఆ బంధించబడిన వాడిని విడిపించే ప్రయత్నం మనమే చెయ్యాలని ఈ జ్ఞానము తెలిస్తే ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తాం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, ఈ దేహానికి సంబంధించిన పనులు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. దేహంతో ఉంటూనే దేహబంధంలో నుంచి విడిపడడానికి కావలసినటువంటి ఏవైతే విషయాలున్నాయో ఆ విషయాల కోసం అని చెప్పి నువ్వు తాపత్రయపడవలసి ఉంటుంది. కోరికలు లేకుండా చేసుకో, కోపాన్ని తగ్గించుకో, తర్వాత లోభగుణాన్ని విడిచిపెట్టు. అందుకే పరమాత్మ ముందే మనకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీకున్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు పంచిపెట్టకపోతే మీరు దొంగ అన్నారు. మీరు వండుకున్న దానిని మీరు మాత్రమే తింటే పాపం తిన్నట్టు అన్నారు.
మీరు వండుకున్న దానిని గనక ఇతరులకు కొంత భాగం ఇచ్చి మీరు తింటే మాత్రం మీరు తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి విడిపడతారు అని చెప్పారు. భగవంతుడు చెప్పారు కూడా. అన్ని రకాల విషయాలను మనకు చాలా చక్కగా చెప్పారు. అంటే మీరందరూ ఈ దేహ సంబంధమైన విషయాల కోసమే బతకకండి. దేహంలో బంధించబడి ఉన్న మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా 1కి 10 మార్లు చెప్తారండి. భగవద్గీతలో 700 శ్లోకాలుంటే 700 శ్లోకాలను విచారణ చేస్తే భగవంతుడు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు విడిపించుకోండి. ఈ దేహమునందు ఉన్న మరి సత్య ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. దానికోసం నిష్కామ కర్మ చెయ్యండి. ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టి, భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చెయ్యండని కృష్ణ పరమాత్మ మనకు చాలా చక్కగా జ్ఞానబోధ చేస్తున్నారు. అందుకే అంటున్నారు, ఏమన్నారు? ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, భగవంతుడి మీద నమ్మకం లేని వారు, భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని అంగీకరించని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శరీరంలో అంటే ప్రకృతి అంటే త్రిగుణాలు ఏమున్నాయి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలతో మనం కర్మ చేస్తూ ఆ కర్మలన్నీ కూడా నేను చేశాను అంటాడు. ఒక వ్యక్తిని ఎందుకురా బాబు తప్పు చేశావు అన్నారనుకోండి, నాకు కోపం వచ్చింది నేను తప్పు చేశాను ఏమంటాడు? ఎందుకురా వాడిని కొట్టారు అన్నారనుకోండి, నాకు కోపం వచ్చింది కొట్టాను. ఎందుకురా నీ కోపం వచ్చిందంటే, నాకు కావాలనుకున్న వస్తువు వాడి దగ్గర ఉంది, వాడు ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే నాకు కోపం వచ్చింది, అందుకే నేనేం చేశాను? వాడిని కొట్టాను. అంటే ఇప్పుడు ఇక్కడ వీడేమంటున్నాడు? నాకు కావలసిన వస్తువు రాలేదని నేను కోప్పడ్డాను. అంటే వీడేం చేశాడు? కర్తృత్వాన్ని తన మీద వేసుకున్నాడు. నాకు కోపం వచ్చింది, నేను కొట్టాను. భగవంతుడు ఏమంటున్నాడు? ఒక మనిషి కొట్టాడన్నా, ఒకరి దగ్గర నుంచి ఒకరి సంపదను లాక్కున్నాడన్నా, మనం ఏదైనా సంపాదించింది మరి గొప్పగా ఉన్నా లేకపోతే అల్పంగా ఉన్నా అన్నింటికీ కారణం ఎవరు అంటే నేను అంటాడు పరమాత్మ. ఇప్పుడు మీరు ఈ శరీరంతో డబ్బు రోజు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేహ సంబంధమైన విషయాలలో ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం, ఎంతో సంపాదిస్తుంటాం, ఎన్నో విషయాలలో మనం కర్మ చేస్తూ ఉంటాం కదండి. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే నేను చేశాను అంటాం. ఇవాళ ఎవరో మన ఇంటికి వచ్చారు, వచ్చిన వాళ్ళకి ఉదయం టిఫిన్ పెట్టామనుకోండి, మనం ఏమంటాం? నేను వాళ్ళకు మంచి టిఫిన్ పెట్టాను అంటున్నాం. భగవంతుడు అంటారు, ఒక కార్యం జరిగిందంటే కారణం ఉంటుందని తెలుసుకో. నువ్వు పూర్వజన్మలలో ఆ వ్యక్తికి రుణపడి ఉన్నావు కాబట్టి ఆ రుణాన్ని తీర్చడం కోసం నీ ఇంటికి ఆ వ్యక్తిని నేనే పంపించానని పరమాత్మ చెప్తున్నారు. మనమేమంటాం? ఆయన ఏదో ఎక్కడికో వెళ్తూ ఉన్నాడండి, మా ఇంటికి వచ్చారట చాలా రోజులైందని, అందుకే ఆయనకి నేను మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించాను అంటున్నాం. అంటే ఇప్పుడు భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటేనేమో మనం ఏమవుతామంటే పరమాత్మకు చేరువవుతాం. ఏదో ఆయన అటు దారిలో వెళ్తూ మా ఇంటికి వచ్చాడు, నేను అతనికి ఏదో మంచి ఆతిథ్యం ఇచ్చాను అన్నప్పుడు అది సామాన్యమైనటువంటి కర్మ అవుతుంది. అది గొప్పదైనటువంటి ఉత్కృష్టమైన కర్మ ఎప్పుడవుతుందంటే, నేను పూర్వజన్మలలో రుణపడి ఉన్నానేమో, ఈశ్వరుడు ఆ వ్యక్తి రూపంలో నా ఇంటికి వస్తే నేను ఆ వ్యక్తి లోపల కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరుడికే నేను భోజనం పెట్టి నేను బాకీ పడినటువంటి దానిని తీర్చుకున్నాను అన్నారనుకోండి. బాకీని తీర్చుకున్నాను మొదటిది, రెండవది ఈశ్వరుడికే పెట్టాను అన్నారనుకోండి. అంటే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని ఏమనుకున్నాం? దేవుడు అనుకున్నాం. ఆ దేవుడికి మనం ఎందుకు భోజనం పెట్టాం అంటే మన యొక్క పాపపు కర్మను పోగొట్టుకునేందుకు. మరి మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేందుకు భోజనం పెట్టామనుకోండి, మరి అలా పెట్టమని ఎవరు చెప్పారు? ఈశ్వరుడు. నా లోపట ఉన్న ఈశ్వరుడే ఇతనికి ఈ విధమైన ఉపకారం చెయ్యమని చెప్పారు అని చెప్పి, అంటే చేయడం భగవంతుడే చేశాడు. ఎవరికి చేశారు? భగవత్ స్వరూపానికే చేశారు. అంటే కర్తృత్వాన్ని పరమాత్మకు అప్పచెప్పాలి. ఇక్కడ పెట్టింది ఎవరు? నువ్వు పెట్టావు. తిన్నది ఎవరు? వేరొక వ్యక్తి. కానీ నేను కాదు, నా చేత ఈశ్వరుడు పెట్టించాడు. ఎవరు తిన్నారు? ఎవరో ఫలానా వ్యక్తి కాదు, ఈశ్వరుడే తిన్నాడు.
ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది? నేను పూర్వజన్మలో రుణపడి ఉన్నటువంటి దానిని ఏం చేశాను? ఆ రుణాన్ని తీర్చుకున్నాను. రెండవది ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాను. తిని వెళ్ళిన వ్యక్తి సంతోషపడ్డాడండి. ప్రత్యేకంగా మనకేం ఆశీర్వాదం ఇవ్వలేదు కానీ, మంచిగా ఆతిథ్యం ఇచ్చారు. ఇంటికొస్తే చాలా గొప్పగా చూసుకున్నారని అతడు మనసులో తృప్తి పడ్డాడు చాలు. అప్పుడు మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం మనకొస్తుందన్నమాట. అతనేమి మనకి అబ్బా మీరు మంచి టిఫిన్ పెట్టారండి, మంచి టీ ఇచ్చారండి, మంచిగా నన్ను ఆదరించారని చెప్పేసి అనక్కర్లా. అతడు గనక సంతోషంతో మన ఇంటిలో నుంచి వెళ్ళాడు అంటే మాత్రం ఇప్పుడేమైంది? మన ఇంట్లో ఈ రోజు మనం అనుభవించవలసినటువంటి ఏవైతే దోషపూరితమైనటువంటి అంటే ఏదో ఒక పాపం అనుభవించవలసిన కర్మ కూడా ఈశ్వరుడు ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. అంటే భగవంతుడు అంటున్నారు, నేను చేశాను అనేవాడు అహంకారి, విమూఢాత్మ, అజ్ఞానంతో కూడి అహంకారంతో ఏమంటున్నాడు? నేను ఈ కర్మ చేశాను అంటున్నాడు. కానీ మీరు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసిన ప్రతి కర్మలన్నీ కూడా మీరు పూర్వజన్మలలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ అంటే అక్కడ ఉన్నటువంటి సంచిత కర్మలే ప్రారబ్ధ కర్మ రూపంలో మీరందరూ అనుభవిస్తున్నారు. శాస్త్రం తెలిస్తే ఇవన్నీ నేను రుణపడి ఉన్నాను. ఇవాళ నాకు జ్వరం వచ్చింది అనుకోండి, నేను చేసిన పాపానికి భగవంతుడు ఏం చేశాడు? జ్వర రూపంలో నా పాపం తీసేశాడు. అంటే నా పాపం తరిగిపోతుందని సంతోషపడాలి. అయ్యో రోజు భగవంతుడికి నేను ఇంతగా ఆయన చెప్పిన విధంగా జీవిస్తాను, ఆయన చెప్పిన విధంగా నామస్మరణ చేస్తాను, అన్ని దైవ సంబంధమైన కార్యాలే చేస్తాను, భగవంతుడికి ఎందుకండి నాకు జ్వరం ఇప్పించారు అని భగవంతుని నింద చేయకూడదు. నిజంగా మనకు శాస్త్ర జ్ఞానం తెలిస్తే, ఈశ్వరా నా పాపం ఈ రూపంలో తీసేస్తున్నావా, కాస్త ఓర్చుకునే శక్తి ఇవ్వయ్యా చాలు, నా పాపం తీసేస్తున్నావని భగవంతుడి నుంచి కాస్త ఏం కోరుకోవాలి? నేను చేసిన పాపానికి మన్నించండి క్షమాపణలు కోరుకుంటూ, ఆ క్షమాపణలతో పాటుగా మనం ఏం చేయాలి? ఓర్చుకోగలిగిన శక్తిని ప్రసాదించమని పరమాత్మను వేడుకుంటే చాలు. ఇంత మాత్రం చేస్తే చాలు. ఒక పని చేస్తే ఈశ్వరా నాతో ఇవాళ మంచి కార్యం చేయించారు స్వామి అని ప్రతి పనికి కూడా భగవంతుణ్ణి కర్త చేయాలి. మరి ఈ జ్ఞానం లేనివాడు ఏమంటున్నాడు? నేను చేశాను అంటున్నాడు. నేను చేశాను అన్నప్పుడు భగవంతుడికి కోపం వస్తుంది. ఇప్పుడు మీ తండ్రి గారు సంపాదించినటువంటి సంపదను దానం చేశారండి. మీ నాన్నగారు అక్కడే ఉన్నారు. దానం చేస్తే ఆయన అన్నాడు గొప్పగా సహాయం చేశారండి అంటే, అప్పుడు మీరు నాదేముందండి, మా నాన్నగారు అంత సంపాదించి ఉండడం వల్లనే నేను ఇవాళ ఇంత గొప్పగా ఇంతమందికి దానం చేయగలుగుతున్నానని ఒక్క మాట మీ నాన్నగారి గురించి అన్నారనుకోండి, ఆ పక్కనే ఉన్న నాన్నగారు ఆకాశంలో కూర్చుంటారండి. ఎంత ఆనందపడిపోతాడు, అబ్బా నా కొడుక్కి నేను ఇంత ఐశ్వర్యం ఇచ్చాను, ఈ ఐశ్వర్యంతో వాడు గొప్ప గొప్ప దాన ధర్మాలు చేస్తున్నాడు, ఆ దాన ధర్మాలలో నా పేరు కూడా కలిపాడు వీడు అని చెప్పి పారవశ్యాన్ని పొందుతాడు. అదే విధంగా భగవంతుడు కూడా మనం చేసినటువంటి కర్మలలో ఏ కర్మ అయినా మనల్ని కష్టపెట్టే కర్మ ఉన్నప్పుడు, ఈశ్వరా నన్ను మన్నించండి, ఏదో పాపపు కర్మ అనుభవంలోకి వచ్చిందయ్యా, తెలుసో తెలియకో పాపం చేశాను, ఈ పాపం నుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే, ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఏదైతే కష్టం ఉందో దాన్ని ఓర్చుకునే శక్తి ఇవ్వమని పరమాత్మకు క్షమాపణ. ఏదైనా సంతోషకరమైనటువంటి బహుమానాలు అందుకోవలసి వచ్చిందనుకోండి, ఈశ్వరా మీ అనుగ్రహం చేత నేను ఇవన్నీ పొందుతున్నానయ్యా, ఈ అనుగ్రహాన్ని నాకు ఏం చేస్తారు? మరి చిరకాలం ఉండేలాగా చూడండి, మరి దీనితో నేను ఎవరిని అహంకరించకుండా చూడండి అని ఒక్క మాట చెప్పలేరా? ఇవాళ తల్లిదండ్రుల్ని గౌరవించటం మర్చిపోయాం, లోపడున్న భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. భగవంతుడు ఎందుకంటే మనకి ఇన్ని సాంప్రదాయాలు నేర్పిస్తారంటే, తల్లిదండ్రులను గుర్తు పెట్టుకుంటే లోపటున్న భగవంతుణ్ణి కూడా గుర్తు పెట్టుకుంటామని, తల్లిదండ్రులు తాతలు చేసినటువంటి ఏదైతే గొప్ప పనులు ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అబ్బా మా తాతగారు ఇంత గొప్ప పని చేసేవాళ్ళట, మా తల్లిదండ్రులు ఇంత మంచి పని చేసేవారట, నేను కూడా ఇంకా ఇంకా మంచి పనులు చెయ్యాలని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? అయ్యో మా తాతయ్య ఏదో పాపం చేశాడంటండి, అందుకే ఇవాళ మా వంశంలో ఉన్న వాళ్ళందరికీ పలానా జబ్బు వంశపారంపర్యంగా వస్తుంది, దుర్మార్గుడు వాడు అలాంటి పని చేసుండకపోతే ఇవాళ మాకెంత ఇలాంటి వ్యాధి ఉండేది కాదని, వాళ్ళ వల్ల మనకేదో వచ్చిందని చెప్పేసి వాళ్ళని గురించి మనం విమర్శ చేస్తాం.
పరమాత్మ అంటారు, ఏదైనా మీకు సంప్రాప్తించింది అంటే, ఆ సంప్రాప్తించిన దానిలో మీరు చేసినటువంటి పాపపు కర్మయే మిమ్మల్ని ఆ దుఃఖం అనుభవించేలా చేస్తుంది కానీ, మరి ఎవరి వలన మీకు ఇలాంటి పెద్ద పెద్ద దుఃఖాలు అనుభవించగలిగిన భాగ్యం అనేది రాదు. అది భాగ్యం అనే అనాలి. ఎందుకంటే, మన పాపాన్ని తీసేస్తుంది కదండీ! ఏదైనా సంతోషం కానివ్వండి, మీకు వచ్చినటువంటి సంపదలు కానివ్వండి, లేకపోతే కష్టాలు కానివ్వండి, అన్నీ మనం చేసుకున్నవే. పెద్దల యొక్క గొప్పతనాన్ని పొగడడం గనక మనం నేర్చుకొని, వాళ్ళు చేసిన సత్కార్యాలను గనక మనం ఎప్పటికప్పుడు మనం కూడా వాళ్ళ యొక్క సత్కార్యాలకు తగిన విధంగా కాకపోయినా ఇంకాస్త ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మన తల్లిదండ్రులు ఒక 100 మందికి దానం చేసేవాళ్ళనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కష్టపడి సంపాదించి ధర్మంగా 1000 మందికి దానం చేసేలాగా మన యొక్క స్థాయిని పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు ఎవరితో పోల్చుకుంటాం? మనకంటే ధనవంతుడితోనే కదండీ పోల్చుకునేది. అదే విధంగా మన తల్లిదండ్రులు చేసిన దానాలు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చేసే దానాల కంటే, మనం కూడా గొప్పగా దానాలు చెయ్యాలని, మనం కూడా ఏం చేయాలి? పోటీ పడాలి. పోటీ పడటంలో ఎలా ఉండాలి? లోకోద్ధరణ కోసం ఎవరైతే ఎక్కువ శ్రమ పడుతున్నారో, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారని గుర్తు. అంటే నిజంగా చూడండి, ఎంతమందికో దానం చేస్తున్నారని మనం అంటున్నాం. భగవంతుడు అంటున్నాడు, నీ లోపట ఉన్న జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి నువ్వు బహుగా ప్రయత్నం చేస్తున్నావని భగవంతుడి యొక్క ఆశీర్వాదం. నువ్వెవరెవరికైతే దానం చేశావో అంతమంది ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందండి. అంతమంది ఈశ్వర స్వరూపాలు నీకు ఆశీర్వాదం చెయ్యగానే ఆ ఆశీర్వాదం ఏం చేస్తుంది? నువ్వు ఏదైనా చెయ్యని తప్పుకు కూడా నువ్వు నింద పడవలసి వస్తే ఆ నింద నుండి భగవంతుడు కాపాడతాడు. అప్పటికప్పుడు ఆ నింద పడుతుంది కానీ, అది నింద కాదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఏం చేస్తాడు? త్వరలోనే కొద్ది రోజుల్లోనే మన మీద పడినటువంటి ఏదైతే నింద ఉందో ఆ నిందను తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు? నువ్వు చేసిన కర్మలో ఉన్నటువంటి ఏదైతే నిష్కామ కర్మ ఉందో, అంటే 10 మందికి మేలు చెయ్యాలనేటటువంటి నీ సంకల్పము చేత నువ్వు చేసిన కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ నువ్వు తెలిసో తెలియకో నీ మీద పడినటువంటి దోషాన్ని ఈశ్వరుడు ఖచ్చితంగా తీసేస్తారు. అందుకే పరమాత్మ అంటాడు, తుల్య నిందాస్తుతిర్మౌని అంటాడు. అంటే నిందయందు తర్వాత స్తుతియందు కూడా మౌనంగా ఉండడం వస్తే, తర్వాత జరగబోయే దానిని నేను చూసుకుంటానని ఈశ్వరుడు చెప్తాడు. అందుకే ఆ పరమాత్మ మనందరికీ ఏం చెప్తున్నారు? మీరందరూ ఎవరిని పూజించాలి? ఏ స్వరూపాన్ని పూజించాలి? అసలు గురుగీత ఎవరిని పూజించమని చెప్తుంది? గురుగీత అసలు ఎవరెవరికి చెప్పారు అంటే, పార్వతీదేవి ప్రశ్న అడిగింది, పరమేశ్వరుడు సమాధానం చెప్తున్నారు. అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్యలో జరిగిన సంభాషణే గురుగీత అండి. మరి ఇక్కడ గురుగీత యందు మరి పరమేశ్వరుడు చెప్తున్నారనమాట, మీరెవరిని పూజించాలి? గురువు అంటే కేవలం ఒక శరీరాన్ని పూజించడమా? లేకపోతే ఎవరిని పూజించాలి? ఇక్కడ చెప్తున్నారండి, మన గురుగీత యందు 83వ శ్లోకంలో రాశారు, వందేహం సచ్చిదానందం భావాతీతం జగద్గురుం నిత్యం పూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం. బాగా అర్థం చేసుకోవాలండి ఈ శ్లోకాన్ని. పరమాత్మ అంటున్నారు, మీరు ఎవరికి నమస్కారం చేయాలి? పరమేశ్వరుడు అన్నా పరమాత్మ అన్నా ఇద్దరు ఒకటే కదా. పార్వతీదేవి అంటే ప్రకృతి అండి, పరమేశ్వరుడు అంటే మరి పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. వాళ్ళిద్దరే భార్యాభర్తలుగా ఉండి మరి ఈ లోకాలన్నింటినీ కూడా అమ్మవారు సృష్టి చేస్తే, మరి ఆ లోకాలన్నింటికి అధినాయకుడుగా ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నారు, మీరెవరికి పూజ చేయాలో తెలుసా? వందేహం సచ్చిదానందం. ఎవరికి నమస్కరిస్తారు? అహం అంటే నేను. ఎవరికి నమస్కరించాలి? వందే అంటే నమస్కరించాలి. ఎవరికి నమస్కరించాలి? సచ్చిదానందం. ఎక్కడున్నాడు ఆ సచ్చిదానందం? నీ లోపటే ఉన్నారు. మన గురువు గారు ఏం చేస్తారంటే, నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మీరు గుర్తించండి అని చెప్పారు. గురువు గారి దగ్గరికి వెళ్ళాక ఆయన ఏం చెప్తారు? మీరందరూ కూడా ఈ దేహమే అనుకుంటున్నారు. ఈ దేహం లోపట సచ్చిదానంద స్వరూపమైన ఈశ్వరుడు మీ లోపటే ఉన్నాడు. ఆయన ఉండడం వల్లే మీరందరూ బ్రతికున్నారు. ఆయన గనక లేకపోతే శవాలుగా మారిపోతారు. కాబట్టి మీరేం చేస్తారు? ఈ శరీరంలో ఉన్న భగవంతుణ్ణి మీరు తెలుసుకోవాలి.
ఎలా తెలుసుకుంటారు అంటే తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్, అంటే మన శరీరం లోపట ఉన్నటువంటి ఆ మరి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను ఎలా తెలుసుకోవాలి అంటే మరి ముంజగడ్డి లోపట ఉన్నటువంటి మరి ఆ దర్భను ఏ విధంగా అయితే నెమ్మదిగా వేరు చేస్తారో, బియ్యంలో ఉన్నటువంటి మట్టి పెల్లలను ఎలా అయితే వేరు చేస్తారో, తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్ అంటారు. అంటే మీ శరీరం లోపట బంధింపబడి ఉన్నటువంటి అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. అంగుష్టమాత్రమంత వెలిగేటటువంటి జ్యోతిరివ అధూమక, అంటే జ్యోతి స్వరూపంగా ఉన్న బొటనవేలంత రూపంలో ఉన్న మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? విడిపించుకోవాలి. అలా విడిపించుకోవాలి అంటే ముందు నువ్వు గుర్తించాలా లేదా? ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావని తెలిస్తే కదండి జైల్లో నుంచి బయటపడడానికి కావలసిన ఆలోచనలు మనం చేసేది. ఇప్పుడు మనం గురువు గారి దగ్గరికి వెళ్ళక పూర్వము ఈ శరీరానికి సంబంధించిన విషయాలు తప్ప అన్య విషయాలు తెలియదు అనుకోండి. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాక ఏం చెప్పారు? నీవు చెయ్యవలసిన ప్రయత్నం. ఇంతకు ముందు మనం దానం చేస్తే ఏదో మన దగ్గర ఉంటే దానం చేసేవాళ్ళం అంతే. దానం చేయడంలో కూడా 10 మందికి చెప్పి దానం చేసేవాళ్ళం. మన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెప్తాం వెళ్ళి. అమ్మ ఈరోజు నేను పలానా వాడికి 1000 రూపాయలు ఇచ్చాను అని చెప్పుకుంటాం. ఎందుకంటే మేము కూడా సమాజంలో బతుకుతున్నాం. సమాజ శ్రేయస్సుకు మేము కూడా ఎంతో కొంత దానం చేస్తున్నామని లోకానికి చెప్పే ప్రయత్నంగా చేస్తాం. ఇప్పుడు సద్గురువు దగ్గరకొచ్చాక సద్గురువు ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా బంధింపబడి ఉన్నారు. దేని చేత బంధింపబడి ఉన్నారు? త్రిగుణాల మాయతో కూడినటువంటి మరి ఈ మూల ప్రకృతి చేత మీరందరూ బంధింపబడి ఉన్నారు. అంటే మీరందరూ బంధింపబడి ఉన్నారు శరీరంలో. శరీరంలో బంధింపబడి ఉన్న మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఇతరులకు మంచి చేయాలి. ఎందుకంటే మా కుటుంబానికి సంబంధించి అన్ని బాగానే చేసుకుంటున్నాం. కాదు. దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా ఏంటంటే మరి మనం ఇవన్నీ మన బాధ్యతలు. మరి లోపడున్న జీవుణ్ణి ఎవరు ఉద్ధరిస్తారు? జీవుడు కోసం కూడా మీరు మీకంటే వేరుగా కనపడుతున్న జగత్తులో మీ వంతుగా మీరు ఎంతో కొంత ఇతరులకు ఉపకారం చెయ్యాలి. ఎంతో కొంత ఇతరులకు ఉపకారం చేస్తుంటే ఎవరెవరైతే ఇతరులకు ఎక్కువ స్థాయిలో ఉపకారం చేస్తారో, ఉపకారాన్ని చేసి నలుగురి చేత మెప్పు పొందాలని కోరుకోరో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే లోపట ఉన్న జీవుణ్ణి విడిపిస్తూ ఉంటారన్నమాట. అంటే మన లోపల ఉన్న జీవుణ్ణి విడిపించడంలో మన బాధ్యత ఎక్కువగా ఉందండి. ఏంటి ఇక్కడ చేసేదానికి మనం ఏం ఆలోచించట్లేదు? ప్రతిఫలాన్ని ఆశించట్లేదు. ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పుడు మాత్రమే మనం ఏమవుతాము? లోపట ఉన్న జీవుడికి కావలసిన ఉద్ధరణ జరుగుతుంది. అలా ఇప్పుడు మనం పిల్లవాడికి భోజనం పెడుతుంటాం. అబ్బా ఈ రోజు నేను మంచి భోజనం పెట్టాను కదా, వీడి లోపల ఎంత శక్తి వచ్చిందో మనకు అర్థమవుతుందా? ఈ పిల్లవాడు ఎంత ఎదుగుతున్నాడో మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అదే విధంగా మనం చేసేటటువంటి పనులలో ఉన్న శుద్ధత లోపటున్న జీవుణ్ణి ఉద్ధరిస్తుందా లేదా అని ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? చెప్పాను కదండి, ముందే చెప్పాను. మీకు కోపం వస్తే ఇంతకు ముందు ఎన్ని రోజులు ఉండేది? ఇప్పుడు మీరు కోపాన్ని ఎన్ని రోజులు మోస్తున్నారు? ఇలా ఒక్కొక్క విషయాన్ని విచారణ చేసుకోండి. ఇలా విచారణ చేసుకుంటే మీలో మార్పు వస్తుందో లేదో మీకు అర్థమవుతుంది. మార్పు ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. ఇత్తడి పాత్ర ఎప్పుడో మనం ఒక సంవత్సరం క్రితం షెల్ఫ్ లో పెట్టాం, తీయలేదండి. తీయకపోతే ఇప్పుడు మనం ఏం చేసాం? ఇత్తడి పాత్రతో అవసరం పడింది. ఇప్పుడు ఇత్తడి పాత్ర తీసి రుద్దుతున్నాం అనుకోండి, ఒక్కసారి రుద్దితే పోతుందా? పోదు. నెమ్మదిగా రుద్దగా పాత్ర శుభ్రపడినట్టు మనం చేసే కర్మలలో ఉన్న శుద్ధతను బట్టి భగవంతుడు మనకేం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక వస్తువుని చూడగానే, ఇంతకు ముందైతే అబ్బా ఈ వస్తువు ఉంటేనే బాగుందని ఇంట్లో గొడవ పెట్టుకొని మరి ఆ వస్తువు కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆ వస్తువు తెచ్చుకున్నాక ఎందుకు కొన్నాను అసలు ఈ వస్తువుని, నాకేం అవసరం అని తర్వాత ఆలోచిస్తాం. అయ్యో ఎంత పెద్ద గొడవ చేశాను నేను ఈ వస్తువు రావడం కోసం, దీంతో ఏం పెద్దగా ప్రయోజనం లేదని మరి మనం ఏం చేస్తాం? అనవసరంగా కొనుక్కున్నానని బాధపడతాం. ఇప్పుడు మనకి ఏదైనా వస్తువుని చూసినప్పుడు ఎందుకు ఈ వస్తువు, అసలు దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది, దీంతో 2 రోజులు వాడుకునే దానికి ఎందుకు అవసరమా అని చెప్పి
ఆ వస్తువుని మనం కొనుక్కోవాలనే కోరిక నీకెప్పుడు తగ్గుతుంది? ఈశ్వరుడి జ్ఞానం తెలుసుకుంటూ చేసేటటువంటి పనులలో మరి శుద్ధత ఉన్నప్పుడు, 10 మందికి ఉపకారం చేసి నువ్వు సంతోషపడుతున్నప్పుడు, లోపటున్న భగవంతుడు నీ లోపట ఉన్నటువంటి గుణాలలో ఉన్న దోషాలు తీసేస్తాడు. ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని గమనించుకోవాలి. ఆహా! నేను ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంటున్నాను? ఇంతకుముందు కోపం బాగా వచ్చేది ప్రతి విషయానికి. ఇప్పుడు నాకు అలా చీటికి మాటికి కోపం రావట్లేదు. ఏదో ఒక పెద్ద కారణం ఉంటే తప్ప కోపం రావట్లేదు. ఇంతకుముందు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కోపం వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడినా నేనేం చేస్తున్నాను? ఎప్పుడు ఈశ్వర సాధనలో ఉన్నాను. కాబట్టి అవతల వాళ్ళ యొక్క గట్టిగా మాట్లాడే మాటలు నన్ను ప్రభావితం చెయ్యట్లేదు. చూడండి. ఇలా మనం భగవంతుడికి మనం చేసే ఉపకారం అంటే పరులకు చేసే ఉపకారం ఈ శరీరానికి సంబంధించి లోపల వస్తున్నటువంటి ఏవైతే మరి మనం అనుకుంటాం చిన్న చిన్నవే అనుకుంటాం కానండి. అవి కొన్ని జన్మల నుంచి కూడా మోసుకొస్తున్నటువంటి విషయాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మరి వీటిలో మనం ఒక్కొక్క దానిలో కూడా కాస్త మనం పట్టు విడుపు ఉందనుకోండి. కోరికను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కోపం తొందరగా రావట్లేదు. ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు ఇద్దామనుకుంటున్నాం. లోభగుణం తగ్గిపోయింది. మోహం లేదు. వాళ్ళ దగ్గర ఏదో వస్తువుంది. ఎందుకు చచ్చిపోతే మన వెంట రాని వస్తువులని జెప్పి, ఆ వస్తువుల మీద వ్యామోహం లేదు. ఎవరికైనా మరి ఏదైనా సంపదుంటే చూసి అసూయ పడేది. ఏమో వాళ్ళు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశారో ఇన్ని సంపదలొచ్చాయి. వాళ్ళు చేసుకున్న పుణ్యమే భగవంతుడు వాళ్ళకిన్ని ఇచ్చాడు చూడండి. మనకి అసూయ లేదు. ఇంకా మన దగ్గర ఏదైనా గొప్పగా ఉండి వేరే వాళ్ళ దగ్గర లేదు. అయ్యో! పాపం వాళ్ళేదో పాపం చేసుంటారు. భగవంతుడా వాళ్ళకి కూడా పుణ్యకర్మలు చేసుకునే భాగ్యం ప్రసాదించండి. వాళ్ళకి మీ జ్ఞానం ప్రసాదించండి. వాళ్ళు కూడా దానం చేసుకుంటారు. వాళ్ళు కూడా గొప్పవాళ్ళవుతారు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజున గొప్పవాళ్ళు అయ్యేలాగా మీరు ఆశీర్వదించండని చూడండి. ఇక్కడ మనం వేరొకరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడకపోగా భగవంతుడిని అడుగుతున్నాం. స్వామి వీళ్ళకి మంచి చెయ్యండి స్వామి అని మీరు చేసే ప్రార్థన. ఇక్కడ ఈ మధ్య నేనొక మాట విన్నానండి. ఏంటి అంటే, మీరు ఇతరులకి ఎవరైనా ఒక దేవాలయం కడుతున్నారని. దేవాలయం కడుతున్నప్పుడు, ఆ దేవాలయానికి కావలసినటువంటి డబ్బుని మీరు మీ చేతనైతే ఇవ్వండి. ఒకవేళ ఆ డబ్బు సహాయం చేయలేని వాళ్ళున్నారనుకోండి. అక్కడికి వెళ్లి ఆ దేవాలయ నిర్మాణంలో మీకు చేతనైనటువంటి పని చెయ్యండి. లేదు మా కుటుంబ వ్యవహారాలతో మేమసలు ఆ పనులకు కూడా వెళ్ళలేమంటే, మీరు మీ ఇంట్లోనే ఉండి భగవంతుడా ఆ దేవాలయ నిర్మాణం గొప్పగా జరిగేలాగా మీరు అనుగ్రహం చెయ్యండని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యండి. చూడండి. ఎవరికి ఏది చేతనైతే అది చెయ్యండి. కానీ ఏమాత్రము ఖర్చు లేకుండా మరి భగవంతుని ప్రార్థన చేయడం సులభం కదా అని చాలా మంది అనుకుంటారు. అయ్యో! డబ్బు సహాయం చేయడం అంటే కష్టం గాని, అక్కడికి వెళ్లి పని చేయడం అంటే చాలా కష్టం కానీ, ఇంట్లో ఉండి హాయిగా అయ్యో! దేవాలయానికి కావాల్సిన నిర్మాణం సరిగా చెయ్యండి అంటే చెయ్యలేమండి. మనం అనుకుంటాం నిజంగా దానం చేయడంలో సులభం ఉంటుంది. ఉన్న దాంట్లో ఏదో ఒక 10,000 వస్తే ఒక 200 ఇచ్చామో, లేకపోతే ఒక రూ. 1000 ఇవ్వచ్చేమో. లేకపోతే ఏదో ఒక పూటైనా ఒక 10 రోజులలో కనీసం ఒక ఆదివారం రోజు ఒక్క పూటైనా వెళ్లి, అక్కడ ఏదో ఒక పని చేసి రావచ్చేమో కానీ, మనస్ఫూర్తిగా ఈశ్వరా మీ అనుగ్రహం చెయ్యండి అని నువ్వు ప్రార్థించాలి అంటే, నీ యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉండి చెయ్యాలి. ఏదో సరదాకి దేవుడా ఆ దేవాలయం ఏదో శుభ్రం చేయండి. ఆ దేవాలయానికి గావాల్సినవన్నీ మీరే సమకూర్చండి అంటే దేవుడేమివ్వడు. ఆ ప్రార్థనలో ఎంత శుద్ధత ఉండాలండి. నీ మనసు ఇప్పుడు నీ పిల్లవాడికి ఆహ్, ఒక ర్యాంక్ రావాలి అని కోరుకున్నారనుకోండి. ఊరికే సరదాగా కోరితే దేవుడిస్తాడా? ఇవ్వడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం ఎంతో నిష్టగా ప్రశాంతమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని, స్వామి మా పిల్లవాడు ఎంతో కష్టపడుతున్నాడండి. వాడి కష్టానికి తగిన ఫలితాన్ని మీరే కాస్త చూసి ఇవ్వండి స్వామి అని వేడుకునేటప్పుడు ఎంత నిర్మలమైనటువంటి మనస్సుతో ఎంత ప్రశాంతంగా వేరే ఆలోచనలేవీ లేకుండా మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తామండి. అంటే మనం మన కుటుంబ వ్యవహారాల కోసం మనం ఎంత గొప్పగా మనం ఆ స్వామిని ప్రార్థిస్తామో, అంత శుద్ధతతో మనం భగవంతుణ్ణి మనది కాని కార్యం కోసమని చెప్పేసి
మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రార్థించాలంటే దానికి కావాల్సింది ఏంటి అంటే ఈశ్వరుడు చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? నేను ఈ దేహములో బంధింపబడి ఉన్నాను. బంధింపబడినటువంటి నన్ను నేను విడిపించుకోవాలి అంటే లోక కళ్యాణం నిమిత్తముగా నేనేం చేయాలి? పరుల యొక్క శ్రేయస్సు కోసం నేను తాపత్రయపడాలి. ఆ తాపత్రయం ఎలా ఉండాలి? నీ కోసం నువ్వు చేసుకోవాలి. నీ కోసం నువ్వు చేసుకోవడంలో ఎంత గొప్పగా ఉండాలి? భగవంతుడు చెప్తున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా నీ కుటుంబ వ్యవహారము, దేహ సంబంధమైన వ్యవహారాలన్నీ మనమే అనుకుంటాం. అదే విధంగా ఒక దేవాలయం గురించి కానివ్వండి, పక్కింట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తే కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే అంటే మనది కానటువంటి ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరైతే పరాయి వాళ్ళు ఉంటారో ఆ పరాయి వాళ్ళ కోసం కూడా మన కుటుంబ వ్యవహారానికి తగినట్టుగా గొప్పగా నువ్వు ప్రార్థన చేస్తేనే ఆ ఈశ్వరుడు అనుగ్రహం చేస్తాడు. చూడండి, డబ్బు శరీరంతో చేసే కష్టం కంటే మానసికమైనటువంటి ప్రార్థన ఎంతో కష్టమైంది. అదొక్కటి మనకు వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు? మనకు గొప్పదైనటువంటి వరాన్ని ఇస్తాడనమాట. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ప్రార్థనే కష్టం అని. ఆ ప్రార్థన ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, ఉన్న దాంట్లో కొంత భాగాన్ని దానము ఇస్తారు. తర్వాత ఇంకేం నేర్చుకుంటాం? ఒక పూటైనా వెళ్ళి మన వంతుగా అక్కడ ఈశ్వర సేవ చేసుకుందామని కూడా వెళ్తాం. అది దేవాలయం కానివ్వండి, పక్కింటి వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యం కానివ్వండి, అశుభకార్యం కానివ్వండి, ఏదైనా చేయగలం. అంటే నువ్వెవరు అంటే సచ్చిదానంద స్వరూపమే అని నువ్వు తెలుసుకోవాలి. వందేహం సచ్చిదానందం. నువ్వెవరు? సత్ అంటే ఉనికి అండి. త్రికాలాబాధ్యుడు అంటారు. అంటే మూడు కాలాలకు ఆవల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది సత్రూపంలో ఉంటుంది. మనందరం కూడా ఈ శరీరము పుట్టక పూర్వము, శరీరంతో ఉన్నప్పుడు, శరీరం తర్వాత కూడా మనం ఉంటాం. అంటే 3 కాలాలలో జరిగేటటువంటి స్థితిని తెలుసుకోగలిగిన గొప్పదైనటువంటి మరి స్వస్వరూపం అండి మనందరిది కూడా. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ పెంజీకటి కావలనెవ్వడునే కాకృతిన వెలుగుచుండు నేనాతని సేవింతునని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పిలిచారు. అంటే లోకాలలో ఉన్న ప్రజలు, లోకాలను పరిపాలించే పాలకులు, వీళ్ళందరూ నశించిపోయినా నశించకుండా ఉన్నటువంటి ఏకైక స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపం ఎవరున్నారో అలోకంబగు అన్నారు. అంటే ఈ లోకాలన్నింటికి ఆవల సూర్యచంద్రుల యొక్క ప్రకాశము లేనటువంటి మరి ఆ ఆవల ఉన్నటువంటి పరమేశ్వరుని నేను పిలుస్తున్నాను, నన్ను కాపాడమని. అందుకే పరమాత్మను మనం ఏం చేయాలి? ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు, సత్రూపంలో ఉన్నాడు. ఈ ఉనికి మన శరీరంలో లేదనుకోండి, మనమందరము శవంగా మారిపోతాం. అందుకే పరమాత్మ మనందరికీ ఏం చెప్తున్నారు? చిత్ అంటే జ్ఞాన స్వరూపంగా ఉన్నాం. అంటే సూక్ష్మ స్వరూపంగా మనం లోపట ఉంటామండి. ఏ మాత్రము కూడా అశుద్ధత లేకుండా మరి మనమందరము కూడా జ్యోతి స్వరూపంగా మనమందరము కూడా మరి నాశనము లేనటువంటి, పుట్టుక లేనటువంటి గొప్పదైనటువంటి చిత్ స్వరూపంగా మనమందరము కూడా ఈ శరీరంలో ఉన్నామన్నమాట. ఇక ఆనందము అంటే ఎప్పుడు ఆనందం తప్ప వేరొకటి లేదు. మరి అలాంటి సచ్చిదానందుడు ఎక్కడున్నాడు? మీ శరీరం లోపటే ఉన్నాడు. స్వాత్మ సంస్థితం అంటున్నారు. స్వయంగా ఉన్నటువంటి మీ లోపట ఉన్న సచ్చిదానందుడికి దండం పెట్టుకోండి. అందుకే మనం ఏ దేవాలయంలోకి వెళ్ళి దేవతా స్వరూపానికి నమస్కారం చేసినా కళ్ళు మూసుకొనే నమస్కారం చేస్తాం తప్ప కళ్ళు తెరిచి అమ్మవారిని చూస్తూ అయ్యగారిని చూస్తూ నమస్కారం మనకి చేయబుద్ధి అవుతుందా అంటే చేయబుద్ధి కాదు. ఎందుకు కాదు? ఈ శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానందున్నే మనం ఏం చేస్తున్నాం? బయట ఉన్న విగ్రహ రూపంగా చూస్తున్నాం. ఆ విగ్రహ రూపంగా ఉన్నాయని ఎక్కడున్నాడు? నా లోపటే ఉన్నాడనే సత్యం మనం అర్థం చేసుకోలేక కళ్ళు మూసుకొని ఆ దేవుడి ముందు దర్శనం కోసం చాలాసేపు ఎదురు చూసి చివరికి కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం. ఎవరికి చేస్తున్నారు? మీకు మీరే చేసుకుంటారు. మనకి మనమే కదండి మనం చేసుకునే నమస్కారం. అంటే మనందరి లోపల ఉన్న భగవంతుడు ఎలా ఉన్నాడు? ఆయన భావాతీతం. అంటే భావములకు అందడు. ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడంటే ఎలా ఉంటాడని చెప్పలేరు. అనోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే సూక్ష్మంగా ఉంటాడు. ఆయన గురించి మాట్లాడగలరా?
మహతో మహి అని. ఇంతకంటే పెద్దదైన వస్తువు కంటే కూడా గొప్పగా ఉంటాడంటే ఆయన గురించి చెప్పగలరా? చెప్పలేరు. మన ఇంద్రియాలు తెలుసుకోగలుగుతాయా? తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు? మన చెవి కొన్ని శబ్దాలు కొంత దూరం వరకే ఉన్న శబ్దాలు వినగలుగుతుంది. కొన్ని డెసిబెల్స్ వరకే వినగలుగుతుంది. కన్ను ఎక్కడో ఉన్న విషయాలు చూడగలుగుతుందా? మరి ముక్కు మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న వాసనని పీల్చగలుగుతుంది. ఆవల పీల్చగలుగుతుందా? నాలుక కూడా అంతే. అదే విధంగా చర్మం కూడా. అంటే మన ఇంద్రియాలు తెలుసుకోలేనటువంటి ఇంద్రియాలకు ఆవల ఉన్నటువంటి భావాతీతం అంటే మనకి చూడనటువంటి విషయాల గురించినటువంటి విషయాలను మనం ఎలా అయితే ఆలోచన చేయలేమో, అంటే మన లోచనాలకు అందనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాలన్నీ మన లోపట ఉన్నాయట. మన శరీరంలోనే ఉన్నారు. గురుగీత నీ లోపటున్న భగవంతుడి గురించి చెప్పిందండి. అందుకే నీ లోపటున్న పరమేశ్వరుని ఎప్పుడు స్మరణ చెయ్యి. నీకొక ఆనందం కలిగితే నీ లోపటున్న భగవంతుడిని నువ్వు స్మరణ చెయ్యమని మన గురువుగారు మనకు ఉపదేశం చేస్తారు. ఇంకా ఏమంటున్నారు? ఎక్కడున్నారాయన? ఎలా ఉంటారు? నిత్యం ఎప్పుడూ ఉంటారండి. ఆయన నీతో ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు నీతో ఉంటాడు. ఈ శరీరం లేనప్పుడు కూడా నీతో ఉంటాడు. ఎప్పుడూ ఉండేటటువంటి ఆయన నిత్యం పూర్ణ స్వరూపంగా జగత్తంతా విశ్వమంతటా వ్యాపించి బ్రహ్మాండమంతటా ఉన్నాం మనమందరం కూడా. ఏదో కొద్ది ప్లేస్‌లో ఈ సటని ఈ ఈ శరీరంలోనే మాత్రమే ఉన్నారా? ఆ పరమాత్మ యొక్క శక్తి తెలియకపోవడం వల్ల మనం ఈ శరీరం అనుకొని, ఈ శరీరానికి సంబంధించిన సుఖదుఖాలన్నీ మనం పొందుతున్నాం. ఈ సుఖదుఖాలన్నింటికి ఆవల ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే మన దేహం లోపల ఉన్నాడట. బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నాడు. నిరాకారం. ఈయనకు ఆకారం లేదండి. అర్జునుడు అందుకే అడిగాడు. 12వ అధ్యాయంలో 1, 2 శ్లోకాలు అవే చెప్తాయి. ఏమంటాయి? అయ్యా నిరాకారం అంటున్నారు. మరి చాలా మంది సాకార రూపంలో కూడా పూజిస్తారు. మరి వాళ్ళు గొప్పవాళ్ళా? వీళ్ళు గొప్పవాళ్ళా? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. అయ్యా సాకార రూపంలో పూజించేటటువంటి ఆ విగ్రహాన్ని పూజించే వాళ్ళు గొప్పవాళ్ళా? నిర్గుణ పరబ్రహ్మమైన ఓంకారాన్ని స్మరణ చేసే వాళ్ళు గొప్పవాళ్ళా? వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులో చెప్పండి అయ్యా అని చెప్తే, అసలు ఉన్నదంతా ఈ సృష్టి అంతా బ్రహ్మాండం అంతా నిరాకారమే కదండి. అసలు ఈ శరీరాలన్నీ పడిపోయాయి అనుకోండి, అప్పుడు ఏముంది? నిరాకారమే ఉంది. కానీ భగవంతుడు నిరాకారం గొప్పదన్నాడా? సాకారాన్ని తక్కువ చేశాడా అంటే చేయలేదండి. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః అన్నాడు. శ్రద్ధ చేత భక్తి చేత ఎవరైతే నిరంతరము నా యందు మనస్సును పెట్టి, సాకార రూపంలో నాకు రాముడు అంటే ఇష్టం అనుకోండి, రాముడు మీద మనస్సును పెట్టుకో, ఆ రూపాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో. లేదు నిరాకార రూపంలో నేను ఓంకార స్వరూపాన్ని పూజిస్తాను, ఓంకారం నుంచే సమస్తం వచ్చాయి అంటే అయినా పర్వాలేదు. ఆ ఓంకార రూపాన్ని నీ మనసు యందు ఏం చేస్తావు అంటే జ్యోతి. ఓంకారం అంటే అదేదో సింబల్ కాదండి. జ్యోతి స్వరూపంగా ఉండేటటువంటి తేజస్సును ఓంకారం అంటారు. అంతే. మళ్ళీ ఓంకార అనగానే ఒక సింబలే కదా, మళ్ళీ ఇది కూడా సాకారమే కదా అని చెప్పేసి ఎవరు అర్థం చేసుకోవద్దు. జ్యోతి స్వరూపంగా ప్రకాశించేటటువంటి నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మమును మరి ఆ భగవంతుణ్ణి వేడుకో. మన పరమాత్మ ఎక్కడున్నాడు? మన శరీరంలో. అంటే ఏమంటారు? హృదయం నందు ఉన్నారు కదా అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు సూర్యుడిని చూసి మనం ఒక రూపాన్ని చూసి సూర్యుడు అబ్బో ఎదురుగా నాకు కనిపిస్తున్నారు అంటాం. మరి సూర్యుడు నా కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నారు. మీరెక్కడో ఉన్నటువంటి మీకు కనిపిస్తున్నారు. అంతటా కనిపిస్తున్నాడు. మరి అన్ని సూర్యులు ఉన్నారా? లేరు కదా! మరి అందరికీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నారు. మరి మనకి కనిపిస్తున్నారు. మరి ఉన్నది ఒక్క సూర్యుడే కదా! అంటే చెప్పుకోవడానికి మాత్రమే సూర్యుడు ఒక చోట ఉన్నట్టుగా కనపడుతున్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ అండి 13వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్తారు. యథా ప్రకాశయత్ ఏకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే సత్యం బాగా అర్థం చేసుకోవాలి. సూర్యుడి యొక్క వెలుగు ఎలా అయితే లోకాలన్నీ వ్యాపించి ఉంటాయో, క్షేత్రం క్షేత్రీ తదా అంటే ఈ క్షేత్రం అంటే మనం ధరించిన శరీరం అండి. ఈ శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కూడా కృష్ణం అంటే ఈ శరీరం అంతటా ఉన్నాడండి. ఎక్కడైనా ఆయన యొక్క మన శరీరంలో ఏమవుతుంది అంటే అనారోగ్యం వస్తుంది.
అంటే మన శరీరంలో ఒక భాగానికి ఈశ్వరుడి శక్తి అందలేదంటే ఆ భాగం సచ్చుబడిపోతుంది. అందుకని మన శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయంటే ఈశ్వరుడి యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉంది. అంటే భగవంతుడి యొక్క శక్తి మన శరీరం నిండా ఎల్లవేళలా అంతటా వ్యాపించి ఉన్నారు. అంటే ఇప్పుడు నిరాకారమైనటువంటి పరబ్రహ్మం ఎక్కడున్నాడు? మన శరీరం నిండా వ్యాపించి ఉన్నాడు. బహిరంతచ్చ భూతానాం. అంటే నీ లోపట, బయట అంతటా ఆయనే ఉన్నాడు. ఇంకా సమస్త ప్రాణికోటి యందు ఆ పరమాత్మయే ఉన్నాడు. ఇంకా నిరాకారం, నిర్గుణం అన్నారు. అంటే మరి 3 గుణాలకు ఆవల ఉన్నాడండి పరమాత్మ. అంటే త్రిగుణాతీతుడు అంటారు. అంటే త్రిగుణాలకు ఆవల సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలు మన లోపట ఉంటాయి. మరి ఈ 3 గుణాలను దాటి మనం భగవంతుడు చెప్పిన విధంగా శుద్ధమైన కర్మ చేస్తే మనం ఏమవుతామంటే విశుద్ధ సత్వగుణంలోకి మారిపోతాం. అందుకే పరమేశ్వరుడి చేతిలో ఎప్పుడు ఏం పట్టుకుంటాడు? త్రిశూలం పట్టుకుంటాడు. అంటే నేను 3 గుణాలను కంట్రోల్ చేసుకొని నేను ఈ సృష్టిని చేస్తున్నాను. మీకు కూడా నాలాగే సృష్టి చేయాలనే కోరిక ఉందా? అప్పుడు మీరేం చేస్తారంటే త్రిగుణాల మాయ నుంచి బయటపడేలాగా మీరు చేసే కర్మలలో ఉన్నటువంటి దోషాలను తెలుసుకొని ఆ దోషాలన్నీ ప్రయత్నం చేత పోగొట్టుకొని మీరు కూడా బ్రహ్మమైనప్పుడు మీరు కూడా ఈ బ్రహ్మాండ నాయకుడు అవుతారు. ఎవరెవరికి ఇచ్చాడు భగవంతుడు అవకాశం? 84 లక్షల రకాల ఉపాధులలో ఒక్క పరమాత్మ మనిషికి తప్ప ఎవరికీ ఇవ్వలేదండి. మనమందరం ఏం చేయాలి? మన లోపట ఉన్నటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? మరి మన లోపట ఉన్న త్రిగుణాల మాయ నుంచి బయటపడేలాగా మనమందరం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి భిక్షగాడంటండి. భిక్షగాడైతే ఇల్లిల్లు తిరిగి ఆహారం అడుక్కుంటూ ఉంటే ఒకరోజు ఒక మంచి గొప్ప మనిషి పిలిచి భోజనం పెట్టాడు. మంచి షడ్రుచులతో కూడిన భోజనం పెడితే తిన్నాడండి. తిన్న తర్వాత తిని ఇంక వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇంకెవరో పిలిచి నాయనా కొంచెం పేలపిండి ఉంది తీసుకో నాయనా అని చెప్పి ఏకాదశి రోజని. మనం తొలి ఏకాదశి అని చెప్పేసి పేలపిండి పెట్టుకుంటాం కదా! మరి ఆ రోజు ఆయన కొంత ముందు రోజు చేసినటువంటి ఆ పిండి కొంచెం ఉంటే తర్వాత రోజు ఇచ్చాడనమాట. ఇతడు మంచి భోజనం చేశాడు. తర్వాత పేలపిండి ఇచ్చాడు. కానీ మనిషి ఏదైనా ఇక చాలు అనడు కానీ ఆహారం ఇస్తే మాత్రం చాలు అంటాడు. ఎందుకు? అందుకే అన్ని దానాలలో అన్నదానం గొప్పదని ఎందుకంటారంటే ఇంకా చాలు అనగలిగినటువంటి స్థితి ఒక్క ఆహారానికే ఉంది. తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత ఇంకా మనం ఏమి ఎక్కువగా తినలేం కదండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదైతే ఆ పేలపిండి ఉందో ఆ పేలపిండి తీసుకొని ఇంటికెళ్ళాడు. ఇప్పుడు ఇతడు ఆలోచిస్తున్నాడు. ఈ పేలపిండిని నేను అమ్మితే ఒక 20 పైసలొస్తాయి. 20 పైసలొస్తే నేనేం కొనుక్కుంటాను? కొన్ని నువ్వులు కొనుక్కుంటాను. నాకు కొంచెం పొలం ఉంది కాబట్టి ఈ నువ్వుల్ని ఏం చేస్తాను? ఆ పొలంలో చల్లుతాను. ఆ పొలంలో నువ్వులంటే చాలా అవుతాయి కదండీ! అతడు కొనుక్కున్న ఆ నువ్వుల్ని చల్లితే ఆ పొలంలో ఒక బస్తా నువ్వులయ్యాయి. ఇప్పుడు ఒక బస్తా నువ్వులకి ఎంతొస్తాయి? నాకు ఒక రూ. 1000 వస్తాయి. ఈ రూ. 1000 నేను 10 సంవత్సరాల పాటు వడ్డీకిస్తాను. అప్పుడు నా దగ్గర చాలా డబ్బు వస్తుంది. అప్పుడు నా దగ్గర డబ్బు చాలా ఉందని తెలిస్తే నాకెవరో ఒకరు పిల్లనిస్తారు. పిల్లనిస్తే నేనేం చేస్తాను? ఆ అమ్మాయి ఏదన్నా నా మీద ఆ అమ్మాయి ఎప్పుడైనా నా మీద కోప్పడితే నేను ఊరుకోను. ఎందుకంటే ఆడవాళ్ళు నా మీద పెత్తనం చేస్తే నేను ఒప్పుకోను. మరప్పుడు నేనేం చేస్తాను? ఆమెను ఊరుకోకుండా చెంప మీద ఒక్కటిస్తాను అని అనుకున్నాడు. ఇదంతా పేలపిండి తెచ్చి తానేం చేశాడు? ఒక పాత్రను తన పక్కన పెట్టుకొని ఇదంతా ప్రేలాపన అంటే ఇదంతా ఏం చేసుకున్నాడాయన? కలగన్నాడు. అంటే తన లోపల ఇమాజినేషన్ ఊహ చేసుకున్నాడు. ఆ ఊహ చేసుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో ఇదంతా ఊహ చేసుకుంటూ భార్యని కొట్టేటటువంటి సందర్భంలో భార్య ఏదో అన్నదని చెప్పేసి కొట్టే సందర్భంలో కొట్టేటప్పుడు పక్కనే ఉన్న ఆ ముంతను కూడా ఇలా కొట్టేశాడు. భార్యని కొడుతున్నాననుకొని అప్పుడు ఆ ముంతను కొట్టేశాడనమాట. ఆ ముంత పగిలిపోయింది. ఇప్పుడు ఆ పేలపిండంతా ఇంట్లో పడింది. ఎందుకు ఈ కథ మనకెందుకు? అంటే మనమందరం కూడా ఏం చేస్తామంటే ఈ దేహానికి సంబంధించినటువంటి ఒక చిన్న వస్తువు మనకు దొరికితే దానితో మనం ఏం చేస్తామంటే ఇంతింతై వటుడింతై అని వామనుడు ఎలా అయితే విస్తరించారో అలా మనం కూడా ఈ దేహ సంబంధమైన విషయాలలో గొప్పవాళ్ళు అవ్వాలి అని చెప్పేసి మన దగ్గర ఉన్న దానితో గొప్ప స్థితి పొందుతున్నట్టు ఎవరో మనల్ని గౌరవిస్తున్నట్టుగా
ఇలా రకరకాల విషయాలలో ఊహ చేసుకుంటూ గొప్ప గొప్పగా బతికే ప్రయత్నంలో మన కాలాన్నంతా వృధా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి గనక ఆ పేలపిండితో ఊహలు చేయడం మానేసి అప్పటికప్పుడు చేయవలసిన తక్షణ కార్యాన్ని గనక గుర్తుపెట్టుకొని ఉంటే, ఆ పేలపిండితో వచ్చే 20 పైసలైనా వచ్చేయి. ముందు ఆ డబ్బు తన దగ్గర ఉంటే కదండీ! ఆ ఉన్నదాంతో తాను గొప్పగా జీవించేది. మనం కూడా ఏం చేస్తున్నాం? అబ్బా! నా దగ్గర ఇదుంది. నేను ఈ పని చేశాను. ఇంతొస్తుంది. దీనివల్ల ఇంత ప్రయోజనం. అబ్బా! నేనెప్పటికో గొప్పగా అవుతాను. నన్నందరూ గౌరవిస్తారు అని చెప్పేసి మనం ఉన్న సమయాన్ని వృధా చేయడం కంటే కూడా మనం ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు నువ్వు గడిపేటటువంటి క్షణంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని, భగవంతుడి యొక్క శక్తి నాలో ఉండడం వల్లే నేనిప్పుడు జీవించి ఉన్నానని, ఆ భగవంతుడి యొక్క శక్తితో ఏదో ఒక విధంగా ఒక మంచి పని చెయ్యాలని చెప్పి, ఒక మంచి కార్యం చేస్తూ వెళ్ళిపోవాలే తప్ప, సమయాన్ని వృధా చేసుకుంటూ ఇలా స్వప్నంలో మనం గడుపుకుంటూ వెళ్ళిపోతే, ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయు ప్రమాణం తరిగిపోతుంది. ఆ తరిగిపోయినప్పుడు మనం ప్రమాదంలో పడతాం. ఇంకా ఈ దేహ సంబంధమైనటువంటి కోరికలను తగ్గించుకుంటూ, లోపట ఉన్నటువంటి సచ్చిదానందుణ్ణి మేలుకొల్పేటటువంటి ప్రయత్నంగా, మనం పరులకు ఉపకారం జరిగే విధంగా మనం చేసే కార్యాలలో దిద్దుబాటు చేసుకో. ఇక్కడ భగవంతుడేమి నీ భార్య బిడ్డని వదిలేసి, ఏదో లోకక్షేమం కోసం అని జెప్పేసి నువ్వు ఊర్లు పట్టుకొని వెళ్ళమని చెప్పట్లా. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడు. మొదట నీ లోపటున్న భగవంతుణ్ణి చూడు. ఇప్పుడు మనం చెప్పుకునేది అదేనండి. భగవంతుడు మన లోపటనే ఉన్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని గౌరవించాలి. ఎప్పుడైనా మనం ఈ పని ఎప్పుడైనా మనం శ్వాస పీలుస్తున్నాం కదండీ! శ్వాసకు ఉపయోగపడేదెవరు? వాయుదేవుడు. ఎప్పుడైనా మనం వాయుదేవుడికి కృతజ్ఞతలు చెప్పామా? ఎవరైనా మనకొక పెన్ను బ్యాంకుకి వెళ్తే ఎవరైనా ఒక పెన్ను ఇచ్చారనుకోండి, థాంక్స్ అండి అంటాం. ఒకవేళ మనం థాంక్స్ చెప్పకుండా పెన్నిచ్చేసి వచ్చేసామనుకోండి, వచ్చాక గూడా చాలా సార్లు బాధపడతాం. అయ్యో! వాళ్ళు నాకు పెన్నిచ్చారు. నేను సారీ ఏమంటారు? నేను థాంక్స్ చెప్పడం మర్చిపోయాను అంటాం. కానీ రోజు మనల్ని బతికించేటటువంటి ప్రాణవాయువైనటు వాయుదేవుడికి ఎప్పుడైనా మనం స్వామి మీరుండటం వల్లే కదండీ నేను సుఖంగా ఊపిరి పీలుస్తున్నాను. అదే శ్వాస సంబంధమైన సమస్యలున్న వాళ్ళు కరోనా సమయంలో చూసాం కదండీ! వాయువుని పీల్చడంలో వాళ్ళు చాలా క్లేశాన్ని పొందారు. ఆక్సిజన్ సిలిండర్‌లు లేక ఎంతోమంది మరణం కూడా పొందారు. అంటే ఆ వాయుదేవుడికి ఎప్పుడైనా మనం కృతజ్ఞతలు చెప్పామా? ఒక గ్లాస్ నీళ్లు తాగేటప్పుడు ఈ నీరే కదా నా లోపల ప్రాణశక్తిగా మారుతుంది అని చెప్పేసి మరా నీటి రూపంలో ఉన్నటువంటి వరుణదేవుడికి ఎప్పుడైనా మనం ఒక నమస్కారం చేశామా? ఆహారం తీసుకునేటప్పుడు మరి భూస్వరూపంగా పుట్టినటువంటి ఈ ఆహారాన్ని మనం కృతజ్ఞతతో అమ్మా జగన్మాత నువ్వు కదా ఈ ఆహారాన్ని మాకిచ్చావు. ఈ ఆహారాన్ని మేము తిని ఈ శరీరానికి కావలసిన శక్తిని తీసుకుంటూ మరి ఎన్నో రకాలైనటువంటి ఈ శక్తితో కార్యాలన్నీ చేస్తున్నాం కదా అని మనస్ఫూర్తిగా ఏదో అయ్యో పెడుతున్నాం కదండీ అన్నం తినేటప్పుడంటే కాదు. మనస్ఫూర్తిగా ఒక్క పెన్నిచ్చితే థాంక్స్ చెప్పడంలో మనకున్నటువంటి ఆనందం మరి మనం పంచభూతాలకు ఎందుకు కృతజ్ఞత చెప్పట్లేదు? ఆ పంచభూతాలే కదండీ మనకు పంచేంద్రియాలుగా ఉన్నాయి. మరి పంచేంద్రియాలకు మనం ఎందుకు రోజు అగ్నిదేవుడు వెలిగితేనే మన ఇంట్లో పొయ్యి వెలుగుతుందండి. అగ్నిదేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞత పూర్వకంగా ఒక నమస్కారం చేసి స్టవ్ వెలిగించుకున్నామా? అంటే మనం ఎన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నాం. మనల్ని ఎవరో తిట్టారు అని చెప్పి తిట్టినవాడు ఎదురుగా లేకపోయినా వాడి గురించి ఆలోచిస్తూ మన సమయాన్ని గడుపుతున్నాం. అలా సమయాన్ని గడపడానికి ఆ భగవంతుడు వాయు రూపంలో నీ శరీరంలోకి శక్తిని అందిస్తే కదండీ నువ్వు ఆయన గురించి ఎవరో వ్యక్తి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని గడిపేది. అంటే ముందు మనం ఎవరిని గౌరవించాలో, ఎవరికి కృతజ్ఞత చెప్పాలో అవి మర్చిపోయి, కొద్ది రోజుల పాటు పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మఫలాల ఆధారంగా ఎవరెవరితో అయితే కలిసుంటున్నామో, వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణలో వాళ్ళతో కలిసి మనం జీవనం సాగించడంలోనే ఆయా విషయాలను గురించి స్మరణ చేసుకుంటూ మనకున్న సమయమంతా ఏం చేస్తున్నాం? వృధా చేస్తున్నాం. సమయాన్ని వృధా చేయడంలో ఎక్కడెక్కడో కాదండి. మనం భగవంతుడికి కృతజ్ఞత చెప్తున్నామా లేదా? అసలు నిజంగా మనకు సహాయం చేసే వారికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పాం మనం?
దేహ సంబంధమైన విషయాలలో ఎవడో ఏదో సాయం చేస్తే మనం కృతజ్ఞత చెప్పడానికి ఇష్టపడుతున్నాం కదా! నిరంతరం మనం బ్రతికి ఉండడానికి మూలమైన పంచభూతాలకి మనం ముందు కృతజ్ఞతలు చెప్పాలి. సూర్యచంద్రులకు కృతజ్ఞత చెప్పాలి. ఇంకా ఎన్నో పక్షి స్వరూపంగా, తర్వాత వృక్ష స్వరూపంగా ఇలా ఉన్న సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటి యొక్క సహాయం చేతనే మనందరం బతుకుతున్నాం. ఎవరో నాకు చిన్న సహాయం చేశారని, ఎవరో నాకిది చేస్తారని వాళ్ళ గురించిన కలలు కంటూ మనం ఇవ్వాళ ఎవరికి కృతజ్ఞత చెప్పాలో వాళ్ళకి చెప్పట్లేదు. ముందు వీళ్ళని గౌరవించాలి కదా! మనని ప్రతిరోజు మన ఊరిని కాపాడేటటువంటి ఊరి దేవతకు మనం అలా రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారి నమస్కారం చేసి, అమ్మా మీ యొక్క అనుగ్రహం చేతనే ఈ ఊరు చల్లగా ఉందమ్మా. ఎంతో మంది మహమ్మారిల నుంచి మీరు రక్షణగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ఇవాళ సంతోషంగా ఉన్నామంటే మీ అనుగ్రహమని మనం వెళ్తున్నటువంటి దేవాలయాల ముందు నుంచి నిలబడి ఒక్కసారి నమస్కారం చేయండి. నిజంగా నువ్వు ఆత్మ ఉపదేశాన్ని పొంది ఆత్మ గురించి తెలుసుకుంటే ముందుగా నువ్వు ఎవరెవరికి ఎలాంటి కృతజ్ఞతతో నువ్వు నమస్కరించాలో తెలుస్తుంది. నేను ఆత్మనైపోయానండి, ఇక నేను ఎవరికీ నమస్కారం చెయ్యనంటే మరి నీకు ఆత్మ ఉపదేశం ఆత్మ ఉపదేశం లేని వారికి ఏంటండి తేడా? అంటే వాళ్ళు మూర్ఖులు కాబట్టి దండం పెడతారు. వాళ్ళెందుకు దండం పెడతారంటే దేహ సంబంధమైన కోరికలు తీర్చమని దండం పెడతారు. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? ప్రతి స్వరూపానికి కూడా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతే అసలు మన జీవితం కృతజ్ఞత చెప్పడానికి సమయం సరిపోదండి. ఇంతమందికి కృతజ్ఞత చెప్తుంటే చూడండి, ఇప్పుడు మనకి చాలా మంది ధనవంతులైన స్నేహితులు ఉన్నారనుకోండి. మనకేదైనా కష్టం వస్తే డబ్బుకు సంబంధించిన కష్టం వచ్చిందనుకోండి. మన కష్టం తీర్చడానికి వాళ్ళకి ఏ పార్టీ అండి? మన ఫ్రెండ్స్ అందరికీ 1000 ఒక 100 కోట్ల ఆస్తుంది. నీ దగ్గర ఏదో ఒక 2 కోట్లో, 3 కోట్ల ఆస్తో ఉంది. నీకు ఇవాళ ఏదో పెద్ద అనారోగ్యం వచ్చింది. ఒక 4 కోట్లు ఖర్చవుద్దన్నారు. ఇప్పుడు ఈ 4 కోట్లని నీకున్నటువంటి ఒక 20 మంది స్నేహితులు నీ కష్టాన్ని తీర్చడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుందండి? ఏం టైం పడదు. వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా అందరూ పోటీ పడతారు. నేను వాడికి సరి చేయిస్తాను, వాడికి నేను సరి చేయిస్తానని అందరూ 20 మంది కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అదే ఒక సాధారణమైనటువంటి ఏదో ఒక నీలాగే నీ స్థాయిలోనే బతికే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు నీకు 4 కోట్ల సమస్య వస్తే వాళ్ళు తీర్చగలరా? తలా కొంచెం వేసినా సమస్య తీర్చలేరండి. అందుకని మనం ఏం చేస్తాం? తెలివైన వాళ్ళం కదండీ మనందరం. అందుకే ఎవరైనా ధనవంతులుంటే దేవుడా, భగవంతుడా నాకు బాగా డబ్బున్న వాళ్ళని పరిచయం చేయండి స్వామి. వాళ్ళు నాకు స్నేహితులుగా ఉంటే నాకేదైనా ఇలాంటి దేహ సంబంధమైన కష్టం వస్తే వాళ్ళు తీరుస్తారండి. కాబట్టి అలాంటి వాళ్ళని స్నేహితులుగా ఇవ్వండని మరి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? ప్రయత్నం కూడా చేస్తాం. అంటే మనం తెలివి కలిగిన వాళ్ళం గదా! భగవంతుడు ఈ తెలివిని ఎందుకిచ్చాడు మనందరికీ అంటే, సృష్టిలో ఎవరెవరైతే గొప్ప స్వరూపాలుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేయండి ఫస్ట్. మనం దేహ సంబంధమైన విషయాలలో మనం ఎంతెంతో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకి ఆత్మ గురించి తెలిసిన తర్వాత భగవంతుడు విశ్వమంతటా ఉన్నారన్నప్పుడు ఇప్పుడు ఎవరెవరి గొప్ప స్వరూపాలో మనకు అర్థమవుతుంది కదండి. పంచభూతాలకు మించిన గొప్ప వాళ్ళు ఎవరుంటారండి? వాయుదేవుడు వీస్తే ఎంతటి ఒక 100 అంతస్తుల బిల్డింగ్ అయినా కూలిపోతుంది. జలదేవుడికి కోపం వస్తే ఎంత పెద్ద ఊరైనా అందులో నీళ్ళలో కొట్టుకొని పోతుంది. అగ్నిదేవుడికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా అండి? మరి భూస్వరూపానికి కోపం వచ్చిందనుకుని ఏమైతుంది? భూమి అంతా అతలాకుతలం అవుతుంది. ఒక చిన్న ప్రకంపన వచ్చిందనుకుని మొత్తం అవుతుంది. అని ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడన్నప్పుడు గొప్ప గొప్ప శక్తులు ఏమై ఉన్నాయి? పంచభూతాలతో మనం ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలా వద్దా? వాళ్ళ కృతజ్ఞత చెప్తే కదా మనకేదైనా కష్టం వస్తే. ఎంతమందికి వాయుదేవుడు వల్ల గాలి వీచి ప్రమాదం వచ్చినా వాయుదేవుడు గనక మనకు స్నేహితుడు అయ్యాడనుకోండి, మనకు తెలుసండి అన్ని విషయాలు మనకు తెలుసు. ఎందుకంటే భోజనాలు వడ్డించేవాళ్ళు, లడ్డూలు వడ్డించేటటువంటి ఆయన మన స్నేహితుడు అనుకోండి. లడ్డూలు అయిపోతూ ఉంటే ఫస్ట్ వాళ్ళ స్నేహితుడికి లడ్డూ పెట్టేసి తర్వాత మిగిలిన వాళ్ళకి పెడతాడు. ఈ మాత్రం చిన్న లాజిక్ మనకు తెలీదా? ఇప్పుడు వాయుదేవుడు వల్ల మనకు ప్రమాదం రాకూడదు. ఇప్పుడు వాయుదేవుడికి రోజుకు ఒక నమస్కారం పెడుతున్నాం, స్వామి నీ వల్లే నేను బతుకుతున్నాను స్వామి అంటే, వాయుదేవుడు బాగా వీస్తున్నప్పుడు నీ మీద వాయువుని కాస్త తక్కువగా ప్రసరింప చేయలేడా? చూడండి, ఆత్మశక్తి తెలుస్తున్నప్పుడు మనని మనం రక్షించుకోవడానికి ఎన్ని ఉపాయాలు చెప్తున్నాడండి ఆయన.
నీళ్ళలో అందరూ కొట్టుకొని పోతున్నారు. స్వామి మీరుండబట్టే కదండీ నా శరీరం ఉంది. ఇక మీరు లేకపోతే నేనుంటానా అంటే నిన్నొక్కడిని ఒక గట్టు మీద కూర్చోబెట్టడు. అన్నింటినీ కాల్చేస్తుంటే అగ్నిదేవుడు మీకు రోజు కృతజ్ఞతగా నమస్కారం చేస్తున్నాను కదా స్వామి, నన్ను కూడా కాల్చేస్తారా అంటే, నిన్ను కాల్చకుండా ఉండేందుకు నిన్ను ఒక చోట పెట్టడు. అంటే ఇక్కడ మనకు ఆత్మ యొక్క శక్తి గురించి తెలుసుకుంటున్నప్పుడు గొప్ప గొప్ప స్వరూపాలు అంటే ధనవంతులైన వాళ్ళతో స్నేహం చేస్తే మన కష్టాన్ని తీర్చడం ఎంత సులభమో, ఇలా పంచభూతాలకి గనక మనం ఎలా ఉండాలి, చాలా దగ్గరగా ఉన్నామనుకోండి అవేమవుతాయి, మనకు ఉపకారం చేస్తాయి. చూడండి ఇప్పుడు ఇన్ని స్వరూపాలు, దేవతా స్వరూపాలు, ప్రతి దేవతా స్వరూపానికి మన ఊర్లో ఉన్న దేవతలు, మనం ఎక్కడో బస్సులో వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం, బండి మీద వెళ్తున్నాం, నడిచి వెళ్తున్నాం, ఒక్క నమస్కారం అమ్మా జగన్మాత రక్షించు అని ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి అందరినీ చల్లగా చూడండి అని చేసిన ఒక్క నమస్కారం నీకు ఆ సమయంలో ఎక్కడైనా ప్రమాదం జరగబోతుంటే ఆ తల్లి కాపాడదు. ముందు వీళ్ళందరితో నీకు ఏముండాలి, మంచి సత్సంబంధాలు ఉండాలి. అంతటా భగవంతుడున్నాడన్నప్పుడు గొప్ప గొప్ప స్వరూపాలతో మనం ఏం చేస్తున్నాం, స్నేహం పెంచుకుంటున్నాం. మన వాళ్ళు ఏం చెప్తారు, అబ్బో దేవాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదండి అంటే దేవతల ఆగ్రహానికి గురయ్యి అసలు నువ్వు మట్టి కొట్టుకొని పోతావు. ఇప్పుడు పంచభూతాలు కంటే అరే బాబు పంచభూతాలు మీరేం చేస్తారు అన్నారనుకోండి, పంచభూతాలు నీకెందుకు సహాయం చేస్తాయి. ముందు పంచభూతాలకు నువ్వేం చేయాలండి, నమస్కారం చేయాలి. ఇప్పుడు ఒక ఇంట్లోకి పోతున్నావు, ఎవరో ఒక మేనేజర్ గారింటికి పోతున్నారండి, కలెక్టర్ ఇంటికి పోతున్నారు అనుకోండి, ఆ కలెక్టర్ గారింట్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టుకుంటూ మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలరా? ఈ చిన్న లాజిక్ మనకు తెలియదా? కలెక్టర్ గారిని కలుసుకోవాలంటే కలెక్టర్ గారింట్లో ఉన్న ప్రతి ఒక్క కుక్కకి, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కను కూడా మనం ఏం చేయాలి, మచ్చిక చేసుకుంటూ లోపలికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పోగలం. అంతేగాని అయ్యో నేను కలెక్టర్ గారిని ఒక్కనే దర్శనం చేసుకుంటానని మీరందరూ నాకు అవసరం లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి మనం చేరుకున్నా కలెక్టర్ గారికి మిగిలిన వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, నానా వచ్చిన వాడు ఎవడు దుర్మార్గుడు, మమ్మల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనుకుంటూ వెళ్ళాడు, మీరేదో చేస్తారని చెప్పేసి అంటే అప్పుడు వీడికి చెయ్యవలసిన మంచి చెయ్యకపోగా వీడికి అదనంగా పనిష్మెంట్ పడుతుందా లేదా? మరి ఇంత చిన్న లాజిక్ తెలిసినటువంటి మనం మరి ఎందుకండి నేను ఆత్మను అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మనం ఎందుకండి ఎలా ప్రవర్తిస్తున్నాం? అసలు ఎవరి గురించి ఎందుకు ఆలోచించాం మనం? ఆలోచించట్లేదంటే అహంకారం చేత. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటున్నారు. అంటే అహంకారం. ఇక్కడ మనము ఆ స్వస్వరూప జ్ఞానాన్ని ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత ఆత్మశక్తి నీలో ప్రసరిస్తుందన్న తర్వాత ఇప్పుడు ఆ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వివిధ దేవతాది స్వరూపాలు, పంచభూతాలు, వీళ్ళందరిలో ఒక్కొక్కరిని మనం ఏం చేయాలి, గౌరవించుకుంటూ. ఇంతకు ముందు వాయువు పీలుస్తున్నప్పుడు ఆ వాయువుకి ఎన్నడూ కృతజ్ఞత చెప్పలేదు, ఇప్పుడు వాయువుకి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళు. వాయు స్వరూపంగా ఉన్నది ఈశ్వరా నువ్వే కదయ్యా అని లాస్ట్ లో అంటూ ఉండు. వాయుదేవుడికి నువ్వు వాయుదేవుడికి నమస్కారం చేయకపోతే ఈ సృష్టినంతా నడిపించడానికి ఈశ్వరుడు విశ్వప్రభుత్వ చట్టంలో వాయువుగా ఉండమని వాయుదేవుణ్ణి, వర్ష రూపంలో కురిపించమని వరుణదేవుణ్ణి, భూస్వరూపంగా ఉండమని ఆదిశేషుణ్ణి, ఇలా రకరకాల వాళ్ళందరూ ఉన్నారు కదండి. నువ్వు లేరు అంటే లేకుండా పోతారా? ఉన్నారు. నువ్వు ఆత్మ గురించి తెలుసుకున్నావు, నువ్వు పరమాత్మతో ఐక్యం అవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ వీళ్ళందరినీ కూడా గౌరవిస్తూ వాళ్ళ యొక్క సహకారంతోనే నువ్వు ముందుకు పోవాలి. అందుకే భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ప్రకృతి సహాయపడుతుంది అనే మాట ఎప్పుడు వినలేదా మనం? భగవంతుడు చెప్పినటువంటి ధర్మకార్యం చేసేటప్పుడు మనల్ని ఎవరైనా అవమానించనివ్వండి, లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టనివ్వండి, ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడు నీకు ఎవరు సహాయం చేయాలి? ప్రకృతి సహాయం చేయాలి. ప్రకృతి సహాయం చేయకపోతే నీకు ఏమవుతుంది? కాదు. మరి ఒక సాధారణమైనటువంటివి. అందుకేనండి ఆత్మస్వరూపం గురించి తెలిస్తే నీకు ప్రతి అణువణువు మీద కూడా నీకు ప్రేమ పెరగాలి, ప్రేమ పొంగాలండి. ప్రేమ లేకుండా నేను ఒక్క పరమాత్మనే పూజిస్తాను, వీళ్ళందరూ నథింగ్ అంటే అలా కుదురుతుందా? అసలు అది సాధ్యమవుతుందా? ఒక దేవాలయం ముందు వెళుతూ నువ్వు అహంకారంతో దండం పెట్టకుండా పోతే ఆ దేవత ఆగ్రహానికి మీరు కారణం కారా? ఇప్పుడు మన ఇంతవరకు ఎందుకండి, ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చారు, అందరూ నిలబడ్డారు, నేను ఆత్మ గురించి తెలుసుకున్నానండి,
నాకు ఆత్మ గురించి తెలిసినప్పుడు ఇంక మీరందరూ ఎంత సర్పంచ్ అయినా, కలెక్టర్ అయినా, ఢిల్లీకి రాజైనా నాకు సంబంధం లేదు అని మీరు కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చోండి. వీడిని తీసుకుపోయి ఎక్కడో వెయ్యండి రా అని చెప్తాడు ఆ సర్పంచ్ గారు. ఢిల్లీకి రాజవసరంలా. అంటే చూడండి, ఇంత చిన్న లాజిక్ మనకు తెలుసు కదా! మరి ఇంత తెలిసినప్పుడు దేవాలయం ముందు నుంచి వెళ్ళేటప్పుడు నీకేందంటే అంత అహంకారం? దేవాలయం ముందు నిలబడి నువ్వు ఒక నమస్కారం చేయలేవు? అయ్యా, అమ్మ రూపంలో నువ్వే ఉన్నావయ్యా, కరుణించయ్యా, లోకాన్ని కాపాడుతున్నావని ఒక్క నమస్కారం చేస్తే, నువ్వు వెళ్తూ పోతూ దేవాలయంలోకి వెళ్ళకపోయినా ఆ దేవతా స్వరూపం నీకు అనుగ్రహం చేస్తుంది. ఆత్మ గురించి తెలుసుకుంటే ప్రకృతి సృష్టిలో ఉన్న ప్రతి అంశం మనకి తెలియాలి. తెలియటము అంటే అయ్యో నాకు ఆత్మ గురించి తెలిసిందండి, ఇంక నాకేం అవసరం లేదు అంటే, అసలు ఆత్మగా భగవంతుడు ఏ ఏ రూపాలలో ఉన్నారు? అసలు ఆ భగవంతుడి సృష్టిని నువ్వు గౌరవించాలా లేదా? భగవంతుడి సృష్టిని నువ్వు గౌరవించకుండా నువ్వేం చేయగలవు? అంటే ఆయన చెప్తున్నాడనమాట. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః. అంటే ప్రకృతే ఏం చేస్తుంది? త్రిగుణాల మాయ చేత మన కర్మ చేయిస్తుంది. మరి ఈ కర్మ నుంచి మనం బయటపడుతున్నాం. ఎలా బయటపడుతున్నాం? సత్కర్మ. పరులకు ఉపకారం చేసే కర్మ చేస్తూ ఉన్నాం. పరుల యొక్క శ్రేయస్సుని మనం కోరుకుంటున్నాం. ఇలా కోరుకుంటున్నప్పుడు త్రిగుణాల మాయ నుంచి మనం బయటపడుతున్నాం. ఇప్పుడు నీకేం లేదు. విమూఢాత్మ అంటే నీకున్నటువంటి అజ్ఞానం అనేది ఏమని చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. మూఢుడుగా ఉండవు నువ్వు. అహంకారం అంటే నీ యొక్క అహంకారం అంతా మాయమైపోయింది. అంటే ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? నీవు నేను చేస్తున్నానన్నప్పుడు అహంకారం. ఈ లోకాన్నంతా నడిపించేది విశ్వవిఖ్యాత ప్రభు అయినటువంటి పరబ్రహ్మమే నడిపిస్తున్నాడు. ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే మాయ రూపంలో ఈ లోకాలన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉంది? కోరికలనేటటువంటి వలయంలోకి చిక్కింపచేసి ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానము చేత ఈ భూమి మీద సంపాదించే వస్తువులకు సంబంధించి నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం అర్థమైపోయిందో అప్పుడు నేను చెయ్యట్లేదు. ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క లీలగా ఈ దేహ సంబంధమైనటువంటి త్రిగుణాల మాయ చేత కర్మలు చేయిస్తున్నారని, ప్రతి కర్మ యందు కూడా నీకు ఏముండాలి? భగవంతుడి యొక్క స్థితి నీకు కనపడాలి. భగవంతుడిని కనపడాలండి. ప్రతి ఒక్క వస్తువులో భగవంతుడు కనపడ్డప్పుడు, ఇప్పుడు ఒక గ్లాస్ అక్కడుంది. ఈ గ్లాసుని చూసి నేను తన్నుకుంటూ పోయాననుకోండి, ఆ గ్లాసులో భగవంతుడి శక్తి లేదని గుర్తు. అంటే నేను అనుకుంటున్నాను భగవంతుడి శక్తి లేకపోతే గ్లాస్ ఉండదండి. కానీ భగవంతుని శక్తి ఉందన్నప్పుడు నేను కాలుతో తన్నవచ్చా? ఏదో సరదాకి తన్నాననిపించినా, అయ్యో ఇందులో భగవంతుని శక్తి ఉందని ఒక్కసారి ఆ గ్లాస్ తీసి పక్కన పెట్టి కళ్ళకి ఒకసారి అద్దుకొని నమస్కారం చేశామనుకోండి, ఏమైంది? ఆ గ్లాసులో భగవంతుణ్ణి చూసావు నువ్వు. విగ్రహ రూపం కాదు. ప్రతి అణువణువులో భగవంతుణ్ణి చూడడం ఇలా నేర్చుకుంటూ ప్రతి స్వరూపానికి కూడా మనం ఏం చేయాలి అంటే, ఇప్పటి నుంచి మనం ఎవరికి దగ్గర అవ్వాలి? వాయుదేవుడికి దగ్గర అవ్వాలి, అగ్నిదేవుడికి దగ్గర అవ్వాలి. అలా దగ్గరైనప్పుడు ఏమవుతుందంటే, మనం ఏం కావచ్చు? వాయుదేవుడి వల్ల వచ్చే ప్రమాదం నుంచి వాయుదేవుడు మనల్ని ఏమీ చేయడు. ఇలా పంచభూతములు మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తాయి. అందుకే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడం అంటే పంచభూతాలను గౌరవించటమేనండి. పంచభూతాలు, సూర్యచంద్రులు, తర్వాత లోకంలో ఉన్న సమస్త దేవతాదిగణం, సమస్త పురుగులు, సమస్త ప్రాణులు, సమస్తమునందు ఈశ్వరుడిని గమనిస్తే ఏ ప్రాణికి హాని చేయకూడదనేటటువంటి ఆ జ్ఞానము మనలో కలిగితే, మనం ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం ఎలా ఉండాలి? గౌరవంతో ఉండాలి. అప్పుడు కదా మనం ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మరి అజ్ఞానం నుంచి బయటపడినట్టు. ఇక్కడ పరమాత్మ అజ్ఞానుల గురించి చెప్తూ జ్ఞానుల గురించి కూడా చెప్తున్నారు. అహంకారిగా ఉన్నటువంటి విమూఢుడు, జ్ఞానం లేనివాడు మాత్రమే నేను కర్తననుకుంటాడు. కానీ ప్రతి అంశము నడపడానికి భగవంతుడు రకరకాలైనటువంటి విశ్వ ప్రభుత్వ చట్టాన్ని ఏర్పాటు చేశారు. యమధర్మరాజు చూడండి, ఆయనకి అనేక ధర్మాలు తెలుసండి. అనేక ధర్మాలు తెలిసినా ఏం చేస్తాడు? ఆయన ఎంత ప్రేమగా ఉన్నా వాడు ఆయుష్ అయిపోతే, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా ఆయుష్ అయిపోతే బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. అంటే తన బాధ్యతను తాను నిర్వర్తించడంలో ఎలా ఉంటాడు? చాలా గొప్పగా ఉంటాడు. సతీ సావిత్రి భర్తను ఎలా కాపాడుకుందండి యమధర్మరాజు నుంచి? యమధర్మరాజుని శాస్త్రం చెప్పినట్టుగా తానేం చేసింది? తన భర్తను తాను కాపాడుకోవడానికి శాస్త్రం మీద నమ్మకం పెట్టింది.
శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తించింది. యమధర్మరాజు కంటికి కనపడ్డాడు. అయ్యా నా భర్త ప్రాణాలు విడిపించండి అని యమధర్మరాజు పాదాలు పట్టుకొని వేడుకుంటే చివరికి యమధర్మరాజు ఏం చేశాడు? తన భర్త ప్రాణాలు ఇచ్చేశాడంటే యమధర్మరాజుని తాను అర్థించింది కదండి. అంటే ప్రతి ఒక్కరికి నిన్ను కాపాడగలిగిన శక్తి ఉన్నట్టా లేనట్టా? అందుకే మనం ఏం చేయాలి? అందుకే ఎదుగుతున్నా కొద్దీ ఒదిగిపోవడం రావాలి. వాయుదేవుణ్ణి చూసి మనం నమస్కరించాలి. ఇలా పంచభూతములన్నింటికి కూడా ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, జలము, పృథ్వీ ప్రతి స్వరూపానికి కూడా మనము ఏం చేయాలి? మనకు దగ్గర. మనం గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు దగ్గరవుతారు. నువ్వు కంటికి కనపడుతున్న దాన్ని నేను గుర్తించలేక మరి నువ్వు ఎక్కడో భగవంతుడిని చూస్తానంటే ఎక్కడ? పరమాత్మ అన్ని స్వరూపాలుగా ఉన్నారు. మనం ఏం నేర్చుకుంటామంటే అయ్యో భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారైతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా అంటాం. అంటే పంచభూతాలు, మనసు, అగ్ని, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ జడమైనవని చెప్పారు. ఈ జడమైన వాటికి విలువ ఎందుకు ఇస్తామండి? వీటన్నింటికి శక్తి ఉన్న ఆత్మనే గౌరవిస్తామని మన లెవెల్ని పెంచుకుంటున్నాం. కానీ అసలు ముందు నువ్వేం చేయాలి? జడమైనటువంటి మన మనసు మన మాట వింటుందేమో చూడండి ఒకసారి. నా మనసు జడమైంది, నా మనసు జడమైందన్నా నీ మనసు ఏది చెప్తే అదే తింటావు. నీ మనసు ఇప్పుడు పప్పు కూర తినమంటే పప్పు కూరే తింటానంటావు. మీ ఇంట్లో చేసిన కూర తినమంటే నేను తినను, నాకు తినబుద్ధి కావట్లేదు, పప్పు చేస్తే తింటాను. లేకపోతే సాయంత్రం పప్పు చేసి అది తింటాను, ఇప్పుడు అన్నం తిన్నంటావు. అంటే నీ మనసు చెప్తే మనసు జడమైందేగా, మరి మనసు చెప్పినట్టు ఎందుకు వింటున్నావు? ఎందుకు నీ దగ్గర ఏదైనా ఒక రూపాయి ఉంటే దాన్ని చూసి ఎందుకు అహంకరిస్తున్నావు? ఎందుకు వేరొకరి ఐశ్వర్యాన్ని చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు? అంటే ఇవన్నీ నీకు ఉన్నాయి. కేవలం శాస్త్రజ్ఞానమే తెలిసిందండి. ఉత్తుత్త జ్ఞానం తెలిసింది అంతే. జ్ఞానం తెలిసింది ఏంటి? పంచభూతాలు కూడా జడమైనవి. కానీ నడిపించే శక్తి ఒకటి ఉందా లేదా? పంచభూతాలకు ఒక నాయకుడు ఉన్నాడా లేడా? ఒక్కొక్క పంచభూతాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు కదండి. ఆ నాయకుడిని నువ్వు గౌరవించాలి. ఆయన అనుగ్రహం నీకు కలగాలి. ఇవన్నీ కలిగినప్పుడు వీటన్నింటిలో ఇప్పుడు వాయుదేవుని చూసినప్పుడు ఈ వాయువులో ఉన్న పరమాత్మను చూడు, జలములో ఉన్న పరమాత్మను చూడు, ఆకాశంలో ఉన్న పరమాత్మను చూడు, అగ్నిలో ఉన్న పరమాత్మను చూడు. ఇలా ఒక్కొక్కరిలో ఉన్న పరమాత్మను చూడాలి. మొదట ఎవరిని చూడాలి? దానికి అధిపతిగా ఉన్న వారిని చూడాలి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మనం ప్రేమానురాగాలతో ఉన్నప్పుడే ఆ ఇంటి యజమానితో ఏదైనా పని చేయించుకోగలం. ఇంటి యజమాని ఒక్కరు నాకు అనుగ్రహం చేస్తే చాలు, ఇంటోళ్ళది అవసరం లేదంటే ఆ పని చేసి పెట్టడు. భగవంతుడి యొక్క సృష్టిని మనం గౌరవిద్దాం. ఆ గౌరవించినప్పుడు పరమాత్మ మనకి ఏం చేస్తాడంటే నీ లోపట ఉన్నటువంటి త్రిగుణాల మాయతో కూడిన ప్రకృతి నుంచి నిన్ను పక్కకు జరుపుతాడు. ఆయన అదే చెప్పాడు, దైవీహేష గుణమయీ అన్నాడు. అంటే త్రిగుణముల మాయతో కూడినది నాదే, దైవ సంబంధమైనదే. దీని నుంచి ఎలా బయటపడతారు? మామేవ ఏ ప్రపద్యంతే అంటే ప్రతి రూపాన్ని నువ్వు గౌరవించు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళందరూ నీ కోసం రికమెండేషన్ పెట్టుకుంటారు. అయ్యో వీళ్ళందరూ ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా వీళ్ళు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టండి అన్నారు. అలా ఎలా కుదురుతుంది? కుదరదు పో అంటే ఇంట్లో వాళ్ళతో కనుక ఒక్కొక్క స్థాయి నుంచి మనం మచ్చిక చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు అంటారు పోన్లే నానా పాపం చాలా దూరం నుంచి వచ్చారట, అందరితో కూడా పాపం ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాడో, 4 గంటల నుంచి కూడా ఎదురు చూస్తున్నాడు, కొంచెం ఆ పని చేసి పెట్టండి నానా అని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్తే అది చేయడం సాధ్యం కాకపోయినా చేసేస్తాడా? చేయడా? కొద్ది కష్టమైనా చేసేస్తానులే పాపం వీడు ఇంత మంచివాడంట అని కుటుంబ సభ్యులు చెప్పిన మాటకి చేసేస్తాడా లేదా? అదే విధంగా పరమాత్మ కూడా మనం ఒక్కసారే పరమాత్మ ఉన్నాడు, ఆయన తప్ప ఎవరిని పూజించమని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తే కూడా మనం పరమాత్మని ఎప్పటికీ చేరుకోం. పరమాత్మను గౌరవిస్తున్నామంటే పరమాత్మ సృష్టిని గౌరవించాలి ఫస్ట్. ప్రతి రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి కృతజ్ఞత చెప్తూ ముందు మనం ఏం చేయాలి? పంచభూతాలను స్నేహితులుగా చేసుకొని ఇదంతా ఎంత కష్టమండి. అందుకే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యాలుంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటాం. మళ్ళీ మనం చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే ఈ జన్మకో ఇంకెన్ని జన్మలకో ఆ పరమాత్మను మనం అందుకోగలుగుతాం. అందుకోవడం అనేది ఏదో మాటలలో మనం తెలుసుకుని అయ్యో నేను పరమాత్మతో ఐక్యమైపోతాననేది భ్రమ అండి. చూడండి, ఆయన తెలుసుకోవడానికే కొన్ని కోట్ల జన్మల నుంచి ప్రయత్నం చేశాం. మరి ఆ ప్రయత్నంలో మనం ముందుకు పోవడంలో ఎన్ని మెట్లెక్కాలండి? ఏదో మాటలతో వాచా వేదాంతంలో నేను బ్రహ్మమైపోయానంటే
మరి భగవంతుడి సృష్టి ఏది తెలియకుండా నువ్వు పరమాత్మని ఎలా చేరుకుంటావు? నీ యొక్క అహంకారాన్ని తగ్గించుకోవాలి కదండి. రాగద్వేషాలు లేకుండా ఉండాలి. నాది, నీదనే భేదం లేకుండా ఉండాలి. అంతటా ఉన్న భగవంతుణ్ణి గౌరవించాలి. ఎన్నెన్ని మెట్లెక్కాలి. ఎంతెంత మందితో మనం అందరి చేత, అందరి చేత మనం ఏం చేయాలి? వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకునేంతగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకే పరమాత్మ నిందాస్తుతులందు ఎలా ఉండమంటారు? సమంగా ఉండమంటారు. మీకేది సంప్రాప్తించినా ఎలా ఉండాలి? ఈశ్వరుడు నాకిచ్చారు అని చెప్పి కర్తృత్వాన్ని పరమాత్మకు అప్పచెప్పాలి. అంటే అంతటా భగవంతుడున్నాడని గౌరవిస్తేనే అహంకారంలోంచి బయటపడతాం కానీ, అంతటా ఉన్న భగవంతుడిని చూడలేకపోతే మాత్రం మనం చాలా దూరమైపోతామండి. ఎన్నో కోట్ల జన్మల పుణ్యంతో భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యం తెలుసుకున్నాం. ఆచరణలో ఇంకా జరగలేదు కాబట్టి, మరి పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నాడు. మీరందరూ కూడా అజ్ఞానంతో ఉండకండి. నేను చేస్తున్నాను అనకండి. నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారని చెప్పేసి మనమందరము కూడా ఈశ్వరుడి యొక్క శక్తిని, ఈశ్వరుడి యొక్క సృష్టిని మనమందరము కూడా గౌరవించాలి, ప్రేమించాలి. ఆయన యొక్క పాదాలను నిరంతరం వేడుకున్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా అందుకే చూడండి, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు తప్పు చేసినా వాడిని క్షమించగలిగిన బుద్ధి అంటే పరమాత్మను చూస్తేనే అతన్ని క్షమించగలుగుతాం కానీ, మామూలు సాధారణమైన వ్యక్తిలా చూసినప్పుడు ఎంత కోపం వస్తుంది? అంతటా ఉన్న భగవంతుడి యొక్క శక్తిని మనం ఏం చేయాలి? చూసే ప్రయత్నానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తే, ఆ భగవంతుడు మనతో ఏం చేయిస్తాడు? సత్కార్యం చేయిస్తాడనమాట. ఇక తర్వాత కృష్ణ పరమాత్మ మరి మనందరికీ కూడా ఈ గుణముల వల్ల మనం చెయ్యబోయేటటువంటి కర్మల గురించి, మరి తత్వవిత్త అయినటువంటి తత్వమును తెలిసినటువంటి వ్యక్తి ఏ విధంగా కర్మ చేస్తాడు అనే విషయం గురించి రేపు చెప్పుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్తు నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయాముపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.